గడిచినటువంటి వారానికి లేదంటే మార్చి మాసపు తొలి వారానికి అబ్రహాము గారి యొక్క జీవితము, అబ్రహాము గారి యొక్క భార్యల యొక్క జీవితము, అబ్రహాము గారి యొక్క కుమారుడి యొక్క జీవితాన్ని కూడా మనం ధ్యానించడానికి దేవుడు తన అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అబ్రహాం గారి యొక్క కుటుంబం అంతటిని కూడా పరిశీలించేస్తాం. అబ్రహాంలో కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించడానికి ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికి కూడా అందించాడని నేను నమ్ముతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా అబ్రహాం కుటుంబంలో పరిశీలించలేని వ్యక్తులు? ఇంకా ఉన్నారండి. అదేంటండి, మీరు అబ్రహాం గారి కుటుంబం అంతటినీ కూడా పరిశీలించేశారని మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇంకా వాళ్ళ కుటుంబంలో మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి అన్న ఆలోచనలో ఒకవేళ ఉంటే చెప్పండి. ఆ కుటుంబంలో ఇంకా మనం పరిశీలించలేని వ్యక్తులు ఇంకెవరున్నారు చెప్పండి. అబ్రహాం కుటుంబం అంటున్నాను, అబ్రహాంకి సంబంధించిన కుటుంబం అంటున్నాను, అబ్రహాంకి సారాకి సంబంధించిన కుటుంబం అంటున్నాను. లేదంటే అబ్రహాం అనుకోండి, సారా వదిలేండి. అబ్రహాం కుటుంబంలో ఇంకెవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారా? అందరిని పరిశీలిస్తావా? చెప్పాలి, చెప్పండి. ఇంకెవరన్నా ఉన్నారా అబ్రహాం గారి కుటుంబంలో పరిశీలించవలసిన వారు? 5 సెకండ్లు టైం ఇస్తాను, చెప్పండి. 2, 3, 4, ఇంకా చెప్పండి. 5. రిబ్కా అబ్రహాం కుటుంబమే. ఇంకా రిబ్కా గురించి చెప్తానులే. ఇంకెవరు లేరా? ఇస్మాయిల్ ఎవడో అనామకుడా, అడుక్కుంది నీవాడా? అబ్రహాం పుట్టలేదైనా? అబ్రహాం వంశం నుంచి వచ్చినవాడు కదా? అబ్రహాం రక్త మాంసాలను పంచుకొని పుట్టినవాడు కదా? కాదా చెప్పండి. అబ్రహాం తండ్రి కదా ఇస్మాయిల్కి? అబ్రహాం కొడుకు కదా ఇస్మాయిల్కి? హాగరు భార్య కానంత మాత్రాన, హాగరు నెట్టివేయబడినంత మాత్రాన ఇస్మాయిలు అబ్రహాం కుమారుడు కాకపోడు కదా? లేకపోతే ఇస్మాయిల్కి అబ్రహాం తండ్రి కాకపోడు కదా? కనుక ఇంచుమించుగా అందరినీ పరిశీలించాం, ఇస్సాక్ గురించి కూడా పరిశీలించాం. కానీ అందరికంటే ప్రాముఖ్యమైన క్యారెక్టర్ అబ్రహాం గారి యొక్క కుటుంబంలో ఉంది. ఎవరు అని అంటే చెప్పండి, ఇస్మాయిలు. ఇస్మాయిలు ఆయన గురించి మనం పరిశీలించలేకపోయాం. అయితే ఆయన చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, ఆయన చాలామంది అసహించుకుంటూ ఉంటారు. ఇన్ని కష్టాలు రావడానికి ఆయన వల్లే కదా కారణమైనటువంటి మాటను కూడా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే నా వరకు అయితే ఆయన చాలా మంచుడైన. యూదులకి ఆయన వ్యతిరేక ఉండొచ్చు, క్రైస్తువులకు కూడా ఆయన పట్ల వ్యతిరేక శత్రుభావం కలిగి ఉండొచ్చు. కానీ నా వరకు అయితే ఇస్మాయిలు చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అంత మంచోడని నాకు అనిపించింది. నా వరకు అయితే ఇస్మాయిల్లో ఒక్క తప్పును కూడా నేను కనిపెట్టలేకపోయాను. ఇస్మాయిల్లో ఈ తప్పు ఉంది, ఈ లోటు ఉంది, ఈ పాపం ఉంది, ఇలాంటోడు అలాంటోడు అని అనడానికి అవకాశం అనేది లేకుండా బతికినోడు ఇస్మాయిల్ అంటాను. పోనీ మీరేమన్నా చూపించగలరా ఇస్మాయిల్లో ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయా? ఇస్మాయిల్లో ఏ లోటుపాట్లు అయినా సరే మీరు ఎత్తి చూపించగలరా అని అంటే, ఒకవేళ ఎత్తుతే ఏదన్నా 1-2 ఎత్తగలరేమో, అవి కూడా తప్పులు కాదని నిరూపించేటువంటి ప్రయత్నమే ఈరోజు ప్రయత్నం అని అంటాను. ఇస్మాయిలు అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు, మొట్టమొదటి కుమారుడైన అబ్రహాముకి పుట్టిన తొలి కుమారుడు ఎవరన్నా ఉన్నారంటే ఇస్సాక్ కాదు, ఇస్మాయిలే. అందులో సందేహం లేదు. సారాకి పుట్టకపోవచ్చేమో, కానీ అబ్రహాము యొక్క తొలి కొడుకు ఎవరన్నా ఉన్నారంటే చెప్పండి, ఇస్మాయిలే. ఇస్మాయిల్ యొక్క జీవిత ధ్యానానికి ముందు ఈ రోజున ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనాన్ని కానీ ధ్యానాంశంగా మనం చేసుకున్నట్టయితే ఆ చోట ఇస్మాయిల్ను గురించినట్టు ఒక చక్కటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనాన్ని ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును.
అతనిని గొప్ప జనముగా చేసేదెనో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదివినటువంటి తీరును బట్టి కూడా నేను ఎంతగానో చాలా సంతోషిస్తా ఉన్నాను. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, అబ్రహామా, నీవు చేసిన మనవిని నేను విన్నాను గనుక నీ కుమారుడైన ఇష్మాయేలును కూడా నేను ఏం చేస్తాను నాయనా, దీవిస్తాను. ఇష్మాయేలుని నేను వదిలిపెట్టను. ఇష్మాయేలుని ఇతరులు అసహ్యించుకున్నారని, లేకపోతే వాళ్ళని గెంటేశారని, విసర్జించేశారని చెప్పి నేను కూడా ఇష్మాయేలు పట్ల అదే భావన కలిగి ఉన్నానే ఆలోచన అయితే నువ్వు ఎంత మాత్రం కూడా కలిగి ఉండక అబ్రహామా, నేను మాత్రం ఇష్మాయేలుని ఏం చేస్తానో తెలుసా, విస్తరింపజేస్తాను. ఆ సంతానం నుంచి, ఆ కుటుంబం నుంచి 12 మంది రాజులు కూడా వస్తారు అనేటువంటి వాగ్దానం ఇష్మాయేలు పట్ల దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇష్మాయేల్ని సారమ్మ తిరస్కరించినట్టుగా, విసర్జించినట్టుగా, నెట్టివేసినట్టుగా దేవుడు మాత్రం ఇష్మాయేలు పట్ల అలాంటి అనుభవం కానీ ఆలోచన కానీ లేనే లేదని అంటాను. ఇష్మాయేలు పట్ల ఒక మంచి ఆలోచన ఉంది దేవుడికి. మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆ వ్యక్తిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు, దీవిస్తానన్నాడు. కాకపోతే ఇష్మాయేలు సంతానం యూదులకి వ్యతిరేకులు, క్రైస్తవులకు శత్రువులు అంటారు. కానీ ఆయన ఏం తప్పు చేశాడండి? సారా అబ్రహాము తప్పు చేస్తే ఇష్మాయేలుని అనడంలో ఎంత మాత్రమూ కూడా న్యాయం లేదనే అంటాను. ఆయన ఏమన్నా కావాలని కనబడ్డా? ఆయన అంతటా ఆయనగా అబ్రహాం కొడుకును పుట్టాలని అనుకున్నాడా? వీళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి అజ్ఞానపు పనులను బట్టి ఇష్మాయేలుని అక్కడ తప్పు చేస్తున్నారు. కానీ ఇష్మాయేలులో తప్పు ఎంత మాత్రమూ కూడా లేదనే అంటాను నేను. నిజంగా ఆయన తప్పుడు అనుకో, దేవుడు ఎందుకు ఆయన్ని దీవించవలసిన అవసరం ఉంది అనడలేదు అక్కడ. అబ్రహామా, నీ కొడుకు కోసం చేసిన ప్రార్థన నేను విన్నాను. ఆ కుర్రోడిని నేను దీవిస్తాను, ఆ కుర్రోడిని నేను విస్తరింపజేస్తాను, ఆ కుర్రోడిని 12 మంది రాజులకు మూలంగా నేను నిలబెడతాను అని అన్నాడంటే ఖచ్చితంగా ఇష్మాయేలు పట్ల దేవుడు కూడా ఒక మంచి ఉద్దేశం ఉంది. సందేహం లేదు అందులో. సందేహం అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఈ ఒక్క వచనాన్ని బట్టి, ఒక్క ఆధారాన్ని బట్టి మనం చెప్పొచ్చు దేవుడు పక్షపాతి కాదని, ఆయనకి పార్షాలిటీ లేదని. ఆయన చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపించేటువంటి అద్వితీయ ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదు. ఆయన మంచివారిని చెడ్డవారిని కూడా ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. దేవుని సంబంధికుల్ని, చీకటి సంబంధికుల్ని కూడా ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు అని అనడానికి ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదనే అంటాను. వాస్తవానికి దేవుని ప్రజలైన యూదులకి ఒక పెద్ద ఉరిగా మారింది ఇష్మాయేలు సంతానమే. కానీ వాళ్ళని ఏమన్నా దేవుడు శపించాడా? వాళ్ళని ఏమన్నా కాదన్నాడా? ఇష్మాయేలు సంతానాన్ని కూడా దేవుడు దీవించాడంటే దేవుని యొక్క ప్రేమ లోకం పట్ల ఎంత అద్భుతమైన రీతిలో ఉందో ఈ ఒక వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చని అంటాను. ఇష్మాయేలు సంతానం దేవుని బిడ్డలకు వ్యతిరేక అవ్వచ్చేమో, కానీ ఇష్మాయేల్లో తప్పు లేదంటాను. ఇష్మాయేలు పుట్టుక తప్పు కాదు. ఆయన పుట్టాలనుకుని ఇప్పుడు కూడా ఆయన పుట్టినట్టుగా నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఇష్మాయేలు కంటే కూడా ఇష్మాయేలు సంతానం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని అపవాది చాలా బలంగా వాడేసుకుంటున్నాడు. క్రైస్తవ అతీత శక్తులుగా, యూదులకి అతీతమైనటువంటి వ్యతిరేకులుగా సాతాను వాడుకుంటున్నాడు తప్ప ఎవరిని అనుకోవడానికి వీలు లేదని అంటానమ్మా నేను. దేవుడు ఇద్దరిని కూడా ఒక రకంగా ప్రేమిస్తున్నాడు. హైందువుల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో, క్రైస్తవుల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో, ముస్లిమ్స్ని, ఇతర మతస్థుల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ఒక రకంగానే ప్రేమిస్తున్నాడు. మనం పెట్టుకున్న దేవుళ్ళని, మనం పెట్టుకున్న మతాలనేవి కాకపోతే ఈ ఈ ఈ ఆత్మలన్నీ కూడా ఆయన నుంచి వచ్చినాయి, ఒక చోటు నుంచి వచ్చినాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మా మతం, మా దేవుడు అని చెప్పి విభజించబడ్డాయి లేదా ప్రత్యేకించబడ్డాయి తప్ప వాస్తవానికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుని ఆత్మ దేవుని మూలంగా వచ్చింది. ఆయన నాసికారంధ్రాల నుంచి వచ్చినటువంటి గాలి మూలంగా, ఊపిరి మూలంగా ఒక ఆత్మ అనేటువంటిది మనిషి జీవితంలోకి, శరీరంలోకి ప్రవేశించిందని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఒక మతాన్ని ఒక రకంగా, ఒక మతాన్ని ఒక రకంగా దేవుడు ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ ఆయనకి విరోధమైనది ఏదన్నా ఉందంటే మనిషి కాదు, మనిషిలో ఉన్న పాపాన్ని ఎప్పుడూ కూడా దేవుడు ఖండిస్తామంటాడు. దేవుడు పాపానికే వ్యతిరేక తప్ప మతానికి, మనిషికి ఏమాత్రమో కూడా వ్యతిరేక కానే కాదు.
పాపము, అవిధేయత, యథార్థలేమి అనేటువంటి దానికి ఆయన వ్యతిరేక తప్ప ఎప్పుడో కూడా దేవుడు క్రైస్తవుల్ని ఎక్కువ ప్రేమిస్తాడో, లేకపోతే హిందువులను తక్కువ ప్రేమిస్తాడు, లేకపోతే ఇస్లాంని తక్కువ ప్రేమిస్తాడన్నా వీలు లేదు. వాస్తవానికి ఆయన బిడ్డల కంటే కూడా లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించడం ఉంది. నా బిడ్డలను నేను ఎంతో ప్రేమించను అనలేదు, లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు అని ఉంది ఆయన. వాస్తవానికి ఆయన నమ్ముకున్నటువంటి క్రైస్తువులకే శ్రమలు సమస్యలు వస్తాయన్నాడు తప్ప లోక సంబంధమైన జనాంగానికి సమస్యలు శ్రమల వర్షాన్ని కురిపిస్తాను అనలేదు. అంటే మనకంటే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఒక మిట్ట ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉందంటారు దేవుడికి. రీసెంట్గా ఒక ఇస్లాం సహోదరుడు, ముస్లిం సహోదరుడు ఒక మెసేజ్ చేశాడు, కమెంట్ చేశాడు, సంథింగ్ ఏదో నాకు అది గుర్తయితే ఉంది. ఆయన ఒక మాట మాట్లాడతాను ఏమన్నాడంటే, ప్రపంచం చివరి చేసి భూమి మీద ఇస్లాం మాత్రమే ఉంటుంది, ముస్లిమ్స్ మాత్రమే మిగులుతారు, ఇంకెవరో కూడా మిగలరు, ప్రపంచం అంతా కూడా ఇస్లాం అయిపోద్దని అన్నాడు ఆయన. ఆయన అన్న మాటలు తప్పులేదు, నిజమే. ఎందుకంటే అందరూ ఎత్తపడిపోతే మిగిలి ఉండేది వాళ్ళే కదా, కరెక్ట్ కదా అది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యాంటీ క్రైస్ట్కి సపోర్టర్స్ అయిపోతారు, నేను చెప్తానులే ముందు ముందు రోజుల్లో. కాబట్టి హైందువుల్లో కూడా దేవుని తెలుసుకుని ఎత్తబడే వాళ్ళు ఉంటారు. కానీ పూర్తిగా సాతాన సంబంధికులకి సపోర్ట్ అయినటువంటి వ్యక్తులు విడవబడతారు. పాప లాజిక్ ఆయనకి అర్థం లేదు, నిజంగా వాళ్ళే మిగులుతారు, చాలా ఇబ్బందులు కూడా పడతారు. వాళ్ళకి అది అర్థం కావట్లేదు పాపం. చాలా కళ్ళు కప్పేశాడు. సాతాను చేతులు ఎక్కువ మోసగించబడింది ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తువులో, యూదులో కాదు, ముస్లిం సహోదరులే ఎక్కువగా మోసగించబడుతున్నారు. వాళ్ళకి కూడా తెలుసు యేసు దేవుడు అని, కానీ ఒప్పుకోరాళ్ళు, ప్రవక్త అంటారు. వాళ్ళకు కూడా తెలుసు ఏ దేవుడు ఉన్న దేవుడు అని చెప్పి. వీళ్ళకి తెలియదు అనుకున్నారు. హైందువులకి, హైందవేత్తలకి, డిబేట్లు చేసేటువంటి మతోన్మాదులకి ఏ దేవుడు నిజదేవుడు వాళ్ళకి తెలియదు అనుకున్నారా? తెలిసి డబ్బుల కోసం చేస్తుంటారు వాళ్ళు డిబేట్లు. తెలుసు వాళ్ళకి దేవుడు యేసు మాత్రమే అని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి కూడా ఇంక తప్పక డబ్బుల కోసం అలాంటి ఆలోచన కలిగి ఉంటారు తప్ప వాస్తవానికి తెలియకైతే కాదు. ముస్లిమ్స్ కూడా తెలుసు, కానీ బయటపడరాలు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నేను మారు మనసులోకి రాలేదు, నేను సేవలోకి రాలేదు. నాకు ఈ అప్రాక్సిమేట్లీ ఒక 20-21 ఇయర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 10-12 సంవత్సరాల పైన, 20-21 ఇయర్స్. ఆ వయసులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరేదో చెప్పను. వాళ్ళు ఎంతగా దేవుని నమ్ముతారో చెప్తాను చూడండి. అక్కడికి ఏదో గాలి ఏదో సోకిస్తుంది, నిద్ర పట్టట్లేదంట, కాబట్టి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దర్గాకి ఎక్కడికి వెళ్ళి కట్టించుకోవడానికి వెళ్ళాడు. నేను వస్తానంటే నన్ను తీసుకెళ్ళాడు ఆయన. ఆయన కడుతున్నప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. కట్టించేశాడు. కట్టించేసిన తర్వాత ఆయన చెప్తాను, ఇక రాదో భూతాలో గీతాలు నీ దగ్గరికి ఏమి రావు బేటా, కట్టుకో అన్నాడు పక్క మా ఫ్రెండ్ని. బాబు ఇది ఏదో బాగుందరా బాబు, నేను కూడా ఈడితోనే తిరుగుతున్నాం కాబట్టి ఆ భూతాలు నాకు లేనప్పటికీ రానప్పటికీ కూడా కట్టించేసుకుంటే ఇంక రావేమో అనే ఆలోచనతో నాకు కట్టండి గురువు గారు అన్నాడు. నాకు కుట్టండి కట్టండి కొంచెం అంత తావీదేదో నాకు ఇచ్చానంటే నీకెందుకు బేటా అన్నాడు. నాకు నిద్ర పడతలేదండి ఈ మధ్యలో అన్నాడు. నాకు ఈ మధ్యన పీడకల్లా ఇచ్చేతనా ఏదో ఎంటకాల ఎంబడేస్తున్నట్టు అనిపిస్తుందండి బాబా గారు, వాళ్ళని ఏదో అంటారండి. మొత్తానికి అది చాలా కట్టించుకునేవాడిని నేను ఎన్నిని, మామూలుగా ఉండేది కదా మనతోనే. తాతయ్య గారి దగ్గర కొత్త లోపలికి ఇక్కడ తీసింది మేము ఇక్కడ కట్టుకునేవాడిని. మొలతల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఉండవలసిన ఆయన కనిపెట్టేసేవారు. ఆయన బయటకి దాచేసినా కనబడేసేవాడు. ఆయన చెట్టపైకి ఎత్తినవాడు కనుక ఆయనకి ఎలా కనబడి అర్థం చేసుకోండి. కట్ చేసేవాడు కత్తిరెట్టి వాడి ఆయన అన్నారు, నీకేమైందంటే నాకు కూడా ఈ మధ్యన బాగుంటలేదు, నాకు అంతా బాగా ఉందంటే నాకున్న నమ్మకం ఏంటంటే ఆడి దగ్గర దయ్యాలు రావాడు కట్టించుకుంటే మరి నా దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి నాకు కట్టించేసుకుంటే రావని నా నమ్మకం అన్నది. అయితే నీకు ఇచ్చేతనని బేట అని చెప్పి ఇచ్చేసి కళ్ళు మూసుకుని ఏదో చదివేసి ఇచ్చే పేపర్ చుడేసి ఇచ్చి ముందు ఒక మాట అన్నాడు. ఏమనంటే అడిగాడు ఆయనే, నువ్వేం చేస్తావని అడిగాడు. నేను ఏం చేస్తానంటే ఇలా మా నాన్నగారు బట్టలు ఇవన్నీ చెప్పుకొని వచ్చి, బిజినెస్లు అన్నీ చెప్పుకొని వచ్చి, నేనేం చేస్తానంటే నేనేం చేయట్లేదంటే మీరు ఎవరంటే క్రిస్టియన్ అన్నాను. నేను క్రైస్తవుని అని అంటే ఆయన కట్టి ముందు ఒక మాట అన్నాడు, బైబిల్ పట్టుకొని చెప్తున్నాడు ఈ మాట, నీ వెనకాల దైవశక్తి ఉంది బేట, నీ వెనకాల దైవశక్తి ఉంది బేట, ఇది కట్టుకొని ఇంత విభూతి ఏది ఇచ్చారు, సాయంత్రం స్నానం చేసి రాసుకునేటప్పుడు యేసుని జ్ఞాపకం చేసుకుని రాసుకున్నాడు. ఆయన ముస్లిం అన్నమాట.
విభూతి కూడా ఇస్తారండి, స్నానం చేసి రాసుకోమంటారు, ఇక్కడ రాసుకోమంటారు. ఆయన అన్న మాట ఏంటంటే, బేటా నీ వెనకాల దైవశక్తి ఉంది అని అది రాసుకునే ముందు మీ దేవుడు యేసుని జ్ఞాపకం చేసుకొని రాసుకో. ఎందుకనడా మాట? యేసులో పవర్ ఉందనేనా? ఇదే మాట కాకినాడ మంత్రాలయంలో కూడా ఒకసారి అండి ఒక వ్యక్తి మా పిన్ని తీసుకెళ్ళింది. ఇలాగ బుర్రేం పనిచేయట్లేదు, ఇడికి చదువు మీదకి వెళ్ళట్లేదని చెప్పి తీసుకుని వెళ్ళిపోతే ఆయన అన్న మాట కూడా ఇదే. ఆయన ఏమో హైందవ స్వామీజీ, అమ్మా ఈ కుర్రోడు వెనకాల దైవశక్తి ఉంది తల్లి, ఇద్దరు అన్నారు ఆ మాట. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా అమ్మగారిని అడగండి కావాలి మాట. ఈ కుర్రోడు వెనకాల దైవశక్తి ఉంది అన్నమాట. వాళ్ళకు కూడా తెలుసు ఆ శక్తి ఏటో, కానీ ఒప్పుకోరు. వాళ్ళు ఉందో లేదో ఇప్పుడు తెలిసి వచ్చింది, నాకు సేవలోకి వచ్చింది. వాళ్ళు అదే మాట అన్నారు, దైవశక్తి ఉంది, దైవశక్తి ఉంది, దైవశక్తి యొక్క సహాయం ఉంది కుర్రోడికి అన్నారు. ఇక్కడన్నా వ్యక్తి అదే, అక్కడన్నా వ్యక్తి అదే, ఇద్దరు మతాలకే సంబంధం లేదు. ఈయనేమో అది రాసుకునేటప్పుడు యేసుని జ్ఞాపకం చేసుకుని మీ దేవుని రాసుకోమన్నాడు. వాళ్ళు తెలుసు ఏ శక్తి నిజమైందో, ఏ శక్తి ఉన్నదో, ఏ శక్తి పవర్ఫుల్లో వాళ్ళు తెలుసు. కాకపోతే పొట్ట గడవాలి అంటే చెయ్యాలి. చాలామంది తెలుసండి, మతోన్మాదులు అంటున్నారు చూడండి, దేవుని విసర్జిస్తూ బైబిల్ని వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ బైబిల్ చదివిన వాళ్ళు. అయితే తప్పులు వెతకడానికి వాళ్ళు బైబిల్ చదివారు. అందులో చాలామంది అపోస్తులను పౌల్లో మారే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాశనానికి అప్పచెప్పబడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలుసు దేవుడు నిజమైనడని, కానీ ఇంకా గతి లేక తెలుసు. ఆ రెండు మాటలు నాకు ఇప్పుడు గుర్తొచ్చినాయి. మంత్రాలయంలో ఇప్పటికీ మా పిన్ని గారు తీసుకెళ్ళిన అడ్రస్ కూడా చెప్పగలను నేను, ఇప్పటికీ గుర్తు నాకు అది. దైవశక్తి ఉందమ్మా, ఈ అబ్బాయి వెనకాల మీరేం కంగారు పడక్కర్లేదు, ఈ అబ్బాయి గురించి మీరు ఎక్కువగా బాధపడక్కర్లేదు, అబ్బాయి గురించి అమ్మ బాబోయ్ అని చెప్పన్నాడు ఆయన, పెద్ద ఆయన చాలా ఫేమస్ అండి, నాకు కూడా తెలియదు. చాలా దిక్కులు తీసుకెళ్ళారులే మా వాళ్ళు, కానీ అది బాగా గుర్తుంది నాకు. ఏ శక్తితో కూడా వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది, కానీ వాళ్ళ నోట నుంచి మాత్రం ఆ మాట ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు మారారు అనుకోండమ్మా, కొన్ని వేల ఆత్మలు రక్షించబడతాయి. మనం మారితే ఏముందండి, దేవుడికి వ్యతిరేకగా ఉన్న వ్యక్తి మారాడు అనుకోండి, ఆ వ్యక్తిని బట్టి కొన్ని లక్షల మంది, వేల మంది దేవుని తెలుసుకుంటారు. వాళ్ళు మారాలి, వాళ్ళు మారితే పని అవుద్ది. వాళ్ళ మీదే ఫోకస్ నాకు ఎప్పుడు కూడా, వాళ్ళ మీద ఫోకస్. క్రైస్తువుల మీద కంటే కూడా ఈ మధ్యన నాకు దేవుని ఎరగని వ్యక్తుల మీదకే ఫోకస్ వెళ్తా ఉంది. అంటే వాళ్ళు తెలుసుకుంటే మళ్ళా ఖాళీ కూర్చోరాళ్ళు ముందు పరిగెడతారు. వాళ్ళని దేవుడు ఎప్పుడు ఎంచుకుంటాడు అని నాకు తెలుసు. దేవుళ్ళో ఉండి, దేవుళ్ళో ఎదిగి, దేవుళ్ళో పెరిగే వాళ్ళకంటే కూడా దేవుడికి దూరంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు బైబిల్లో కానీ, నా జీవితంలో కానీ, తాతయ్య గారి జీవితంలో కానీ. దేవుళ్ళు ఎదుగున వాళ్ళ కంటే కూడా దేవుని విసర్జించిన వాళ్ళని ఆయన పిలుచుకుంటాడు. దేవుని కాదన్న వాళ్ళని పిలుచుకుంటాడు ఆయన. దేవుడు వద్దు అన్న వాళ్ళని పిలుచుకుంటాడు ఆయన. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళతో దేవుడికి పనే ఉంటుంది. నువ్వు ఒక సాక్షిగా వాడబాలంటే ఒకప్పుడు నువ్వు క్రైస్తవ వ్యతిరేకమే, నేను వ్యతిరేకని. అలాంటి పిలుచుకుంటాడు. మీరు అక్కడ చూడండి, ఏ మినిస్టర్లైనా చూడండి, ఓ జైపాల్ గారిని చూడండి, హేమను చూడండి, పారాసామిల్ గారిని చూడండి, జాన్ వెస్లీ గారిని చూడండి, సతీష్ కుమార్ గారిని చూడండి, ప్రవీణ్ కుమార్ గారిని చూడండి, పాల్ ఇమాన్యుయల్ గారిని చూడండి, ఎడ్వర్డ్ విలియమ్స్ను చూడండి. దేవుడికి వ్యతిరేకులు అందరూ. నిజమైన పిలుపు అక్కడ ఉంటుంది. అది పిలుపు, వాళ్ళు బాగా వాడబడతారు. సరే, అయితే ఇప్పుడు ఇష్మాయిల్ గురించి ఏం మాట్లాడుకుంటామండి అనే దానికంటే కూడా, ఇష్మాయిల్లో నా వరకైతే ఏ తప్పు కనబడలేదు, ఏ లోటుపాట్లు కనబడలేదు. చాలా మంచోడు అంటాను, అందరికంటే మంచోడుగానే బతికాడని నేను అంటాను. సుమారుగా ఇష్మాయిలు 137 సంవత్సరాలు బతికాడు. 137 అంటే తండ్రి గారి కంటే ముందుగా చచ్చిపోయాడు పాపం. తండ్రి గారు 175, ఇస్సాకు 180, తండ్రి గారి కంటే 5 సంవత్సరాలు ఎక్కువ బతికాడు ఇస్సాకు. ఇష్మాయిల్ 137 సంవత్సరాలు బతికి చచ్చిపోతారు పాపం. నా వరకైతే ఇష్మాయిల్ ఏ తప్పులు కనబడలేదు, మంచిలే కనబడ్డాయి.
లేదండి, ఇష్మాయేల్లో ఒక తప్పు ఉందండి, ఇక్కడ తేడాగానే కనబడిందండి, ఇక్కడ మాత్రం ఆయన తప్పు చేశాడండి, ఇది మాత్రం కరెక్ట్ కాదండి అని ఏమన్నా మీకు ఆలోచన వస్తే ఆ తప్పేంటో చెప్పండి. చెప్పండి. ఇష్మాయేల్లో ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తాయి, మీకే కాదు చాలామందికి అనిపిస్తుంది, ఒకవేళ అది తప్పే కదా అని మీకు అనిపిస్తే ఆ తప్పేంటో చెప్పండి. చెప్పండి, పర్లేదమ్మా, నేనేం ఫైన్ వేసాను, గోడ కూర్చో ఏం చేయను. చెప్పండి, ఏమై ఉంటుంది? బైబిల్ స్కాలర్స్ ఏం మాట్లాడతలేదు, స్కాలర్స్ ఎంతమంది ఉన్నారు ముందు కూర్చొని ఏం మాట్లాడతలేదు. చెప్పండి, ఏ తప్పు ఉంటుంది? చెప్పండి అమ్మా. ఇష్మాయేలు ఇక్కడ తప్పు చేశాడు కదండి. ఇష్మాయేల్ క్యారెక్టర్ ఏముంటుంది చెప్పండి? అసలు ఏమన్నా ఉంటుందా? అసలు ఉంటుందా? 2 అధ్యాయాల్లో ఉంటుంది. ఒక 5 వచనాలు ఎక్కడ, ఒక 3 వచనాలు అక్కడ, ఇంకెక్కడ ఉంది? పుట్టిన తర్వాత చెప్తున్నాను. ఇష్మాయేల్లో ఒక తప్పు ఉంది కదండి, ఒక లోటు ఉంది కదండి, ఇది కరెక్ట్ కాదు కదండి అనే మాట పలకాలంటే ఖచ్చితంగా ఒక సందర్భం ఎవరికైనా గుర్తొస్తుంది. ఏ సందర్భం ఏముంటుంది? ఇది వీడు చదివేస్తుంది ఏకంగానే. ఇప్పుడు చెప్పండి, చెప్పండి రా రే నాన్న, చెప్పండి. ఒకప్పుడు బాగా వెలుగున వాళ్ళు మీరు అందరూ టక్క 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 చెప్పేసేవాళ్ళు, ఇప్పుడు ఇంత స్లోగా అయిపోయారు. చెప్పండి, ఎవరన్నా చెప్పగలరండి? ఇష్మాయేల్లో తప్పు ఏదన్నా ఉందంటే ఒక సందర్భాన్ని బట్టి చెప్తారు. ఏంటో సందర్భం? చెప్పండి, ఏంటో సందర్భం? మళ్ళీ ఎన్ని కట్ చేసుకోవాలమ్మా, ఎందుకు చెప్పండి, ఎన్ని టైం వేస్ట్ చేయకండి. చెప్పండి, ఏ తప్పే ఉంటుంది? చెప్పండి. రూత్ గారి నోటి వరకు వచ్చి అయిపోయింది, ఎందుకు వచ్చింది ఇలా అన్నట్టుగా అయిపోయారు. పర్లేదు, చెప్పండి. కాదమ్మా, నేను అంటుంది తండ్రి ఇష్మాయేల్లో తప్పు అంటున్నాను. ఏం చేశాడు? చేసింది కానీ తండ్రి గారికి ఇక్కడున్న వ్యక్తులతో పెళ్లి చేయాలని అనుకోలేదండి ఇష్మాయేల్ పట్ల, కానీ తల్లి చేసింది. చేశారు అంటే అది అంటున్నారు అంటే తల్లితో బట్టి వచ్చింది తప్పు అనుకోవచ్చు. మీరు అన్నా కరెక్టే. అది ఎందుకు చేయవలసి వచ్చింది? ఐగుప్తురాలను తీసుకుని వచ్చి ఇష్మాయేల్కి పెళ్లి చేసింది అంటే తల్లి తప్పు, ఎందుకంటే ఆవిడ తీసుకొచ్చిందని మీరే అంటున్నారు. నేను వ్యక్తిగతంగా ఆయనలో ఏమో తప్పు ఉందా అంటున్నాను. ఆయన అంతట్లుగా ఆయనగా ఏమైనా చేసిన తప్పు ఏదన్నా కనబడుతుందా? ఒకవేళ ఉంటే ఏ తప్పు ఉంటుంది? అది చెప్పండి అమ్మా, చెప్పండి. ఏ తప్పు ఏమి ఉంటుంది? చెప్పాలి, త్వరగా చెప్పాలి, మీరు లేట్ చేయకూడదు. చెప్పండి, ఏంటి తప్పు? తప్పు లేదా? ఒకవేళ తప్పు కదా అమ్మా, చెప్పండి అమ్మా. మిమ్మల్ని పరీక్షించడానికి అందుకే మీకు మీ ఆత్మ కరెక్ట్గా ఉందా లేదా, బలంగా ఉందా లేదని పరీక్షించడానికి అంతే. నాకు తెలుసు, నేనే చెప్తాను, కానీ నాకంటే ముందు చెప్తే సంతోషిస్తాను. నేను ఏ విషయంలో తప్పు చేసి ఉండొచ్చు ఇష్మాయేలు? క్రైస్తవులు అందరూ కూడా ఇష్మాయేల్ను తప్పు పట్టేటువంటి విషయం ఏదన్నా ఉందంటే, ఇస్సాకుని ఏం చేశాడు ఇష్మాయేలు? పరిహరించాడు. ఉందా? ఎటకారం వాడినట్టు ఉందా లేదా? లేదా? 20 అధ్యాయం ఏంటి ఒకసారి? పరిహసించుట చదవండి ఒకసారి. 21వ అధ్యాయము 10వ వచనం చదవండి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కన్న కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీన కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను చాలా క్లియర్గా 8వ వచనం చదివితే, ఇస్సాకు పాలు విడిచి దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగారు కనిన కుమారుడు ఇస్సాకుని ఏం చేశాడంట? పరిహసించాడు అని ఉంది. పరిహసించాడు అని ఉందా లేదా? అందుగురించే కదా సారం బయటికి ఎంటేసింది. నా కొడుకునే నువ్వు పరిహసిస్తావా? నా కొడుకు మీద జోకులేస్తావా? నా కొడుకుతోనే చిన్న చూపు చూస్తావనే కదా అక్కడ చేసింది. అయితే ఎవరికైనా సరే వచ్చే ఆలోచన అంటే ఇష్మాయేలు అక్కడ తప్పు చేశాడు. ఇస్సాకుని అలాగే చిన్న చూపు చూడడం ఏంటి? ఇస్సాకుని పరిహసించి మాట్లాడటం ఏంటి? ఇస్సాకు పట్ల అలా వ్యవహరించడం ఏంటనే చెప్పి తప్పు కనబడుతుంది. కానీ ఆయన తప్పు కదా అసలు.
అసలు తప్పు కాదు, కానీ సారా ఉద్దేశంలో తప్పు అది. అది ఎంతో పెద్ద తప్పుగా సారా దాన్ని తీసుకోకపోతే నిర్దాక్షిణ్యంగా ఉన్నపాటుగా కొడుకుని బయటికి పంపిస్తుంది. అర్థమవుతుంది మీకు? సారాకి అది ఎంత పెద్ద తప్పుగా అనిపిస్తే, అది ఎంత అగౌరవంగా అనిపిస్తే ఇష్మాయేలు చేసినటువంటి ఆ పరిహాసమును బట్టి గెంటేసింది బయటికి. తప్పు చేశాడు ఇష్మాయేలు, ఇస్సాకుని అలాగా పరిహసించవచ్చా, అలా ఎగతాళి చేయొచ్చా, అలా ఎటకారం ఆడొచ్చా అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఒక మాట చెప్తాను చూడండి, ఈ విషయాన్ని బట్టి ఇష్మాయేల్లో తప్పు లేదని అంటాను. సారాదే పూర్తిగా తప్పు, ఇష్మాయేల్ది తప్పు కాదు పాపం. సారా దాన్ని తప్పుగా తీసుకుంది. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి, ఇస్సాకు కంటే ఇష్మాయేలు 14-15 సంవత్సరాలు పెద్దోడు, అందులో డౌట్ లేదు. ఈయనేమో 86లో పుట్టాడు, ఆయనేమో 99లో పుట్టాడు. అవునా కదా? 100 సంవత్సరంలో పుట్టాడు. అంటే ఇంచుమించుగా ఇద్దరికి 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అంటే ఈయనేమో ఇస్సాకు గారు పాలు విడిచాడంట. తల్లి పాలు మానేసిన తర్వాత అబ్రహాం గారు పెద్ద విందు మొదలుపెట్టారు, చేశారు. అంటే ఖచ్చితంగా ఇస్సాకు గారికి 2-3 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇష్మాయేలుకి 14 అంటే 2-3 సంవత్సరాలు వేసుకుంటే 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది. 16-17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యవనస్తుడు 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఉయ్యాల్లో ఊగుతున్న వ్యక్తిని ఏ విధంగా పరిహరిస్తాడు? ఆ ఏజ్కే అసలు క్యాలిక్యులేషన్ తేడాగా ఉంది కదా, ఆ ఏజ్కే సంబంధం లేదు కదండి. అర్థమవుతుందా మీకు? 3 సంవత్సరాల కుర్రోడేమో ఉయ్యాల్లో ఉన్నాడు, 17 సంవత్సరాల అడ్డగాడిదలో ఎదిగినోడేమో ఒకడున్నాడు. ఆ పెద్దగా ఎదిగినోడో 3 సంవత్సరాలు ఉయ్యాల్లో ఉన్నావని ఏ విధంగా చిన్నచూపు చూస్తాడో, ఏ విధంగా తిడతాడో, ఏ విధంగా పరిహసిస్తాడో అది జరుగుతుందా? ఆడికిడికి ఏజ్ చాలా గ్యాప్ కదా, మరి లాజిక్ లేదా? నేను లాజిక్తోనే మాట్లాడతాను, ఎందుకంటే మ్యాజిక్ అయిన దేవుడు ఎప్పుడో కూడా నాకు ఆ సహాయాన్ని అందిస్తాడు కనుక అంత క్షుణ్ణంగా పరిశీలిస్తాను. మళ్ళీ తిరిగి అటేపు నుంచి ప్రశ్న రావడానికి వీల్లేదు. మాట్లాడితే అలాంటి రీతిలోనే మాట్లాడతాను. అంటే అవతల దొరికేసామంటే ఓడిపోయినట్టే, మనం అస్సలు దొరకకూడదు. ఆడి ప్రశ్న వేసే అవకాశం అవ్వకూడదు మనం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇష్మాయేలుకి 16-17 సంవత్సరాలు, ఇస్సాకి 2-3 సంవత్సరాలు. నాకు తెలిసి పాలు విడిచాడంటే సరిగ్గా పాకడం కూడా రాదు, నడవడం కూడా రాదు. కాబట్టి ఏ తల్లిని ఎందులో పెడద్ది? ఉయ్యాల్లోనో పెడద్ది నాకు తెలిసి, లేకపోతే ఏ మెత్తడ మంచం మీదో పెడుతుంది. 2-3 సంవత్సరాల వయసున్న చిన్నవాడి దగ్గరికి వెళ్ళి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి వెళ్ళి ఏమంటాడండి? ఏ విధంగా చేస్తాడా? అసలు ఏమవుతుంది అక్కడ? ఏ విధంగా పరిహసిస్తాడో? మాకింగ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మాకింగ్ అని అంటే వెక్కిరించడం. ఆ కుర్రాన్ని ఏ విధంగా వెక్కిరిస్తాడు? ఆ కుర్రాన్ని ఏ విధంగా అపహాస్యాస్పదంగా చేస్తాడో, ఏ విధంగా పరిహసిస్తాడో ఏముండదు. నాకు తెలిసి అక్కడ జరిగింది ఏంటంటే, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇస్సాకు ఉయ్యాల్లో కూర్చున్నాడు, పార్టీ జరుగుతుంది. ఇస్సాకు కన్న ఇష్మాయేలే, ఈయన కూడా మంచి బట్టలన్నీ చేసి బాగానే ఉండి ఉంటాడు. తమ్ముడితో ఎటకారం ఆడాడు, సరదాగా మాట్లాడాడు, అంతే. అది తప్పుగా తీసుకుంది సారా. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి, షేమ్ షేమ్ పప్పీ షేమ్ అంటారా ఎవరిని? అలా ఎటకారం ఆడాడు. చిచ్చి అదవా పనికిమాలోడా, సిగ్గేట్లా నీకు, బట్టలు వేసుకోలేదు, ఏదో ఎటకారం ఆడాడు. ఆ కుర్రోడు కాబట్టి ఆ మాటలు అంటారు. తోకపోతాడా, తిరిగిపోతాడా అంటాడా? ఆ చిన్న కుర్రను అలా మాట్లాడగచ్చా? విచారి ఎంతమంది ఉన్నారా నీకు భార్యలు ఇప్పటి నుంచే అని అంటారా? అంటే సేమ్ సేమ్ చిచ్చిచ్చి బట్టలు లేవు, ఇలా ఎటకారం ఆడతారా? ఆడరా పెద్దలు? చిన్నపిల్లలు చూసారే బట్టలు వేసుకోరా చిచ్చిచ్చి అని అంటారు లేదా? మూతికి అన్నం వండిపోయింది చిచ్చిచ్చి అని అంటారు లేదా? సేమ్ సేమ్ పప్పి సేమ్ అంటారు లేదా? అంతకు మించి ఎటకారం ఏదైనా ఆడతారా? అంతకు మించి ఏ విషయంలో వెక్కిరింత పాలు చేస్తారా? మ్యాక్సిమము ఆ అన్నగారు ఇస్సాకు పట్ల ఆ విధంగానే వ్యవహరించుంటాడు. ఏదో సరదాగా వెక్కిరించి ఉండొచ్చు. ముక్కు అలా ఉందరా, చెయ్యి ఎలా ఉందరా, చిచ్చి బట్టలు లేవరా, తమ్ముడా ఏట్రా నువ్వు ఇంకానే బట్టలు వేసుకోకుండా, ఇలాంటి ఏదో ఎటకారం ఈనాడు ఉండొచ్చు. కానీ తల్లి దాన్ని సీరియస్గా తీసుకుంది. అర్థమైందా లేదా? అన్నగారు తమ్ముడు అనే ఉద్దేశంతోనే సరదాగానో వెటకారంగానో వెక్కిరించో ఏదో సరదాగా మాట్లాడాడు. ఆ పిల్లోడు చిన్నపిల్లోడు దాన్ని అర్థం చేసుకునే వయసు కూడా కాదు. నన్ను వెక్కిరంతున్నాడు అని చెప్పి ఇస్సాకు బాధపడు కూడా ఉన్నాడు, ఎందుకంటే వయసు అది కాదు.
ఆయనకి బాధ కలగలేదు. ఆ పరిహసించినటువంటి అన్నయ్య గారు కూడా తప్పుడు ఉద్దేశంతో ఏమీ కూడా ఆయన వెక్కిరించి ఉండకపోవచ్చు. కానీ చూస్తున్న సారా మాత్రం తప్పుగా తీసుకుంది. ఇప్పుడు తప్పు ఎవరిది? అవునా కదా? తప్పు ఇస్మాయిల్ కాదండి. చిన్నపిల్లవాడు కదా అని చెప్పి ఉయ్యాల చుట్టూ ఏదో ఎటకారంగా ఆడుంటాడు. ఎటకారంగా ఒక మాట అనుండొచ్చు. అన్న మాట అన్నటువంటి ఆ వ్యక్తి కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. తీసుకున్న వ్యక్తి ఇస్సాకు కూడా వయసు లేదు. కానీ చూస్తున్న సారా మాత్రం తప్పు పట్టింది. సారా మాత్రం తప్పు పట్టింది. నేను అంటాను, మనం సరదాగానే మాట్లాడచ్చు, మనం ఎటకారంగానే మాట్లాడచ్చు. కొంతమంది ఉంటారో నెగిటివ్గా తీసుకునే వ్యక్తులు, కొంతమంది తప్పుగా తీసుకునే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలంటాను నేను. ఇష్మాయేలు నెట్టివేయబడ్డానికి గల కారణం ఆయన అన్న మాట ఏం కదా పాపం. ఆయన చాలా సరదాగా అన్నాడు, చాలా ప్రేమతో నేను ఉండొచ్చు. చిన్న కుమారుడు కనుక, చిన్న తమ్ముడు కనుక, చిన్న వయసులో ఉన్నవాడు కనుక. కానీ తీసుకున్న వ్యక్తి వల్ల ఇష్మాయేలు బయటికి నెట్టివేయబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అందరూ మనలాగే ఆలోచించే వాళ్ళు ఉండాలి అని అనుకోవడం తప్పు. మనం సరదాగానే మాట్లాడతాం, మనం పాజిటివ్గానే మాట్లాడతాం. మనం వాళ్ళు తెలిసినటువంటి ఆ ఆలోచనతో కొంచెం క్లోజ్గా ఎటకారం ఆడుతూ మాట్లాడడం చూవచ్చు. కానీ కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు తీసుకోకూడని దానికి తీసుకుంటారు, అనవసరమైన విషయాలకి పీక్కుంటారు. వాళ్ళు నువ్వు సరదాగా అన్నావని అనుకోరాల్లో సీరియస్గా తీసుకుంటారు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. సరదాకి, నవ్వుకి, సీరియస్నెస్కి తేడా తెలియని వ్యక్తులు సారమ్మలాగా. నువ్వు చాలా మనవాళ్ళే కదా, మా వాళ్ళే కదా, ఏముందలే అని చెప్పి పుసుక్కున ఓ మాట అంటావు. అది ఎటకారంగానే అంటావు, సరదాగానే అంటావు, నార్మల్గానే అంటావు. కానీ తీసుకునే వ్యక్తిలో కానీ ఇలాంటి మెంటాలిటీ ఉందనుకోండి, చాలా ప్రమాదాలు జరుగుతాయి, చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకే నేను అంటాను, ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి సమయంలో కూడా అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తితో తెలుసుకుని మాట్లాడడం మంచిది. అందరూ ఒకలే తీసుకోరు, అందరూ ఒక విధంగానే వ్యవహరించరు, అందరూ ఒక విధంగానే స్పందించరు. కొంతమంది నెగిటివ్గా స్పందిస్తూ ఉంటారు. నేదేంటండి బాబు, నేను చాలా సరదాగా అన్నానండి, నేను చాలా మామూలుగా అన్నాను బాబు, ఆవిడెట్టి అంత సీరియస్గా తీసేసుకుంది అంటే ఆ మెంటాలిటీ నీకు అర్థమైపోవాలి. నేను అసలు ఇంత పెద్ద గొడవ అవుతాను అనుకోలేదండి, మామూలుగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఓ పుసుకుని ఒక మాట అన్నానండి, అందులో పెద్ద విషయం ఏముందండి, ఆవిడ అంత తీసుకోవాల్సినంత అవసరం ఏముందండి, చూడండి అంత పెద్ద రాద్దాంతం. ఎందుకు వచ్చింది అంటే అర్థం చేసుకోలేని లోపం అవతల వ్యక్తిలో. నువ్వు అన్నావు కరెక్టే, నువ్వు మంచి ఉద్దేశంతోనే మాట్లాడావు, నువ్వు పాజిటివ్గానే మాట్లాడావు. కానీ తీసుకునే వ్యక్తులు నెగిటివ్ వ్యక్తులు ఉంటారు. తీసుకునే వ్యక్తులు నెగిటివ్గా తీసుకుంటారు. కాబట్టి చిన్నదాన్ని పెద్దదాన్ని పీక్కునే వ్యక్తులు ఎవరన్నా ఉంటే, మంచికి చెడుకి తేడా తెలియని వ్యక్తులు ఎవరన్నా ఉంటే, సరదాకి సీరియస్నెస్కి తేడా తెలియని వ్యక్తులు ఎవరన్నా ఉంటే, వాళ్ళ దగ్గర ఎప్పుడో కూడా సరదాగా కూడా ఏ మాట మాట్లాడకండి. సరదాగా కూడా మాట్లాడకండి. వాళ్ళతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి, మళ్ళీ వెళ్ళిపోండి అక్కడి నుంచి. టైం ఉంది కదా, మాట్లాడుకుంటున్నాం కదా, నవ్వుకుంటున్నాం కదా అని చెప్పి పుసుక్కున ఏ మాట అయినా సరే వదిలేసాం అనుకో, తీసుకునేవాడు అలాంటి వాడు అనుకో, లేనిపోని చిక్కులు వస్తాయి, లేనిపోని చిక్కులు. అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారమ్మా కొన్ని చోట్ల. ప్రతి చిన్నదానికి కూడా పెద్దగా భూతద్దాలు పెట్టి చూసే వ్యక్తులు ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే 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 అన్నట్టుగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. వాస్తవానికి నీకు వాళ్ళ పట్ల ఏ విధమైన ద్వేషం ఉండదు, ఏ విధమైన పగ ఉండదు, ఏ విధమైన కక్ష ఉండదు. వాళ్ళని ఏ విధంగా కూడా తప్పు పట్టాలన్న ఆలోచన ఏమాత్రం కూడా నీకు ఉండదు. కానీ నువ్వు అన్న చిన్న మాటనే పెద్దగా ఆలోచించి తప్పు పట్టే వ్యక్తులు ఉంటారో బహు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులతో వాళ్ళ తప్పు అని అనడానికి కూడా వెళ్ళలేదు. కొంతమంది మెంటాలిటీలు అలాగే ఉంటాయి, పీకేసుకుంటా ఉంటారు. పొద్దున్న ఎప్పుడో అన్న ఆ మాట, అది అసలు ముద్దు మాటే కాదు, రాత్రంతా పీక్కుంటూ ఉంటారు. ఇలా అన్నారేటి, ఇలా అన్నారేటి, ఇలా అన్నారేటి, ఈ రాత్రంతా ఇదే పని వాళ్ళకి.
పొద్దున్న అడుగుతారు, ఏమిటి అలా అన్నారు ఏంటి నన్ను అంటే, మేమేమైనా అలా కనబడుతున్నామా, మేమేమన్నానే? అయ్యి బాబోయ్, నేను అలాగ అనలేదు అబ్బాయి, పిల్ల నేను అలాగంటానా? నువ్వు అలాగే అన్నావు. నాకు అర్థమైంది రాత్రంతా ఆలోచిస్తే. ఎందుకు వచ్చింది అది? క్లాసికల్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నానమ్మా. ఆ మెంటాలిటీస్ దగ్గర మితముగా మాట్లాడండి. విస్తారమైన మాటల్లో దోషము గలదు. వీళ్ళ గురించే మాట్లాడు. ఇష్మాయిల్ కానీ ఏదో జరుగుతుంది ఫంక్షన్, మనకెందుకు లేని చెప్పి పక్కొచ్చి కూర్చుంటే ఆ గొడవ రాకపోదును. అక్కడ సరదాగా తమ్ముడే ఏట్రా ముక్కు చిన్న ముక్కు వేసుకొచ్చా, నా కొడుకునే ముక్క గిక్క అంటావా అని చెప్పి ఏంటే అన్నంతే. ఆ మాట ఎందుకు? ఆడితే పడ్డావోడు ఫీల్ అవ్వలేదు, తండ్రి గారు ఫీల్ అవ్వలేదు. కొంతమంది ఈ నెగిటివ్ మెంటాలిటీలు ఉంటారు, వాళ్ళు ఫీల్ అయిపోతారు. అయిపోయింది, ఇది అయిపోయింది. మాట్లాడుకేదో సరదాగా మాట్లాడుకున్నాం, నవ్వుకుంటా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అన్నారంటే ఒరే ఇలా అన్నారిట్రా, ఈవిడ బుర్రా పాడైపోతూ ఉంటుంది. పక్కనున్న పిల్లల బుర్రలో పాడు చేస్తుంటారు కొంతమంది. వీళ్ళు బుర్ర పాడైపోవడంతో పాటుగా పక్కన బుర్ర పాడు చేస్తూ ఉంటారు. ఒక ఆవిడ ఉండి పేరు చెప్పలే, బాబు రాత్రంతా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నన్నే అందే ఆవిడ. రాత్రంతా ఆలోచించుతాడు పడుకోకుండానే. లేదులే చర్చిలో మా అమ్మ హాతల్లి, రాత్రంతా ఆలోచించాను బాబు, నన్నే అన్నదని అర్థమైంది నాకు పొద్దునకి. ఎందుకు అంత ఆలోచించడం? ఆలోచించడం వల్లే లేనిపోయిన అనర్థాలన్నీ కూడా చెప్పండి వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సారా లాంటి వ్యక్తిత్వాలు ఉంటారు. ఇష్మాయిల్ లాంటి వ్యక్తివై నువ్వు ఉండొచ్చు, మంచిగానే మాట్లాడుండొచ్చు, సరదాగానే మాట్లాడుండొచ్చు, ఎటకారంగానే మాట్లాడుండొచ్చు. మా కుటుంబ సభ్యులు కదా, మా బంధువులు కదా, మా స్నేహితులు కదా, మావారే కదా అని చెప్పి అందరికంటే కూడా కొంచెం క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కొంచెం చాలా మాట్లాడొచ్చు. అలాంటి మాటలు మాట్లాడొచ్చు సరదాగా. ఆ మాటలు కూడా సీరియస్గా తీసుకునే వ్యక్తులు ఉంటారో, తప్పుగా పెడార్థాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఉంటారో, అట్టి వారి వల్ల వచ్చేటువంటి శ్రమ చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అట్టి వారండి చిన్నదానికి పెద్దానికి భూతత్వం పెట్టి చూసేటువంటి వారండి. చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసేటువంటి వ్యక్తులండి. వీళ్ళ దగ్గర ఏం మాట్లాడాలన్నా సరే భయం వేస్తుందండి, వీళ్ళకి ఏది చెప్పాలన్నా సరే భయం వేస్తుందండి అనే వ్యక్తిత్వాలు కానీ మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ స్నేహితుల్లో, మీ బంధువుల్లోనే ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎంత లిమిట్గా ఉంటే అంత మంచి. లిమిట్గా ఉండండి. విస్తారమైన మాటల్లో దోషంగా ఎప్పుడు మారుతాయంటే, అర్థం చేసుకునేటువంటి వ్యక్తి లేనప్పుడు. అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఏమీ ఉండదు. అర్థం చేసుకోలేని వ్యక్తి ఉన్నప్పుడే అన్నీ వచ్చి పడతా ఉంటాయి. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. చిన్నవాడిని అయినా సరే పెద్ద మాట మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఏంటనంటే, మనిషి బ్రతకడానికి ఆస్తులు అవసరం లేదమ్మా, మనిషి బ్రతకడానికి డబ్బులు అవసరం లేదు. మనిషి హ్యాపీగా బ్రతకాలంటే బోల్డంత బంగారం కూడా ఏం సంపాదించుకోవాల్సినంత అవసరత ఏమీ లేదు. అర్థం చేసుకునే మనిషి ఒకడు ఉంటే చాలా హ్యాపీగా బతకచ్చు. అర్థం చేసుకునే మనిషి ఉంటే ఇవేమీ లేకపోయినా సరే సంతోషంగా బతకచ్చు. నేను అంటాను, ఒక మనిషి హ్యాపీగా బ్రతకాలంటే ఆ మనిషితో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని నిన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి ఉంటే నీకంటే గొప్ప ఆస్తిపరుడు ఎవడో లేడంటాను నేను. నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి కానీ నీ జీవితంలో ఎవరుంటే నీకంటే ధన్యత, నీకంటే గొప్పవాడు, నీకంటే ఆస్తిపరుడు ఎవడో ఉండవు. అర్థం చేసుకునే వ్యక్తి లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు. అది వివాహ బంధంలో కావచ్చు, స్నేహితుల మధ్యన కావచ్చు, బంధువుల మధ్యన కావచ్చు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి ఆ వైఖరిలో కావచ్చు. ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఏమీ ఉండదు. గుడిసైనా సరే ఏసీలాగా అనిపిస్తుంది, 4 గంజి మెతుకులు కూడా బిర్యానీలాగా అనిపిస్తుంది. అర్థం చేసుకోలేని వ్యక్తి ఉంటే నువ్వు బిర్యానీ పెట్టిన గంజి మెతుకులాగే ఉంటాయి. అర్థం చేసుకునే వ్యక్తులు ఎంతమందికి అర్థమవుతుంది? లాంగే, డీపే, కానీ కొంచెమే చెప్తాను, బాగా లోతుకి వెళ్ళను, లిమిట్గా చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకంటే క్రాస్ అయిపోతుంది, 1.50 మినిట్స్కి వెళ్ళిపోతుంది. 1.5 2 గంటలు మెసేజ్ వెళ్ళిపోతుంది, గంటగా చెప్తాను. అర్థం చేసుకునే వాళ్ళు చాలండి మనకేం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. ఇష్టం ఉన్న చోట వేపకి ఇచ్చినా సరే పరవాన్నంలాగే ఉంటుంది.
ఇష్టం లేని చోట నువ్వు పరమాన్నం పెట్టినా సరే విషంగానే ఉంటుంది. ఇష్టం లేని చోట ఎంత ప్రేమించినా, ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత సౌమ్యంగా మాట్లాడినా అవతలోడు అది తప్పుగానే తీసుకుంటాడు. ఒకవేళ నిజంగా ఇష్టం నీ పట్ల కలిగి ఉందనుకో, నువ్వు తప్పు మాట్లాడినా సరే అది మంచిగానే తీసుకుంటారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనదయాళ్ గారు అని అంటాను నేను. ఆయన్ని తప్పు పట్టి ఆయన బ్యాడ్ చేస్తూ ఆయన ఏదన్నా ఏ విషయంలో కుటుంబ సంబంధ విషయాల్లో కరెక్ట్ కాదని నేను ఖండించినా గద్దించినా నవ్వుతో మాట్లాడతాడు. ఎందుకంటే ఇష్టం ఉంది అక్కడ. ఇష్టం లేదనుకో, నన్ను అలాగ అంటాడా, మా పిల్లల్ని అలా అంటారా, మా ఆవిడని అలాగ అంటారా, మా ఫ్యామిలీ అలా. ఇష్టం ఉంది కాబట్టి నేను మాట్లాడే మాట చేదు మాట అయినా ఆయన తీయగా ఉంది. అది ఇష్టం లేదనుకోండి, నువ్వు మాట్లాడే తీయగా ఉన్నా సరే తేడాగానే ఉంటుంది. ఆఖరికి సారాకి ఇష్మాయేలుకి సారాకి మధ్యన కుటుంబం అయితే ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఇష్టాలు లేవు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మంచి చేసినా సరే ఏదో ఒకటి పేరు ఆడుతూ ఉంటారు. చూడండి కొంతమంది, నువ్వు ఎంత కరెక్ట్గా ఉండినా, నువ్వు ఎంత కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నా, నువ్వు ఎంత కరెక్ట్గా నీ కుటుంబ వైఖరిని కర్తవ్యాన్ని జరిగిస్తున్నా, నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఏదో ఒక పేరు ఆడుతున్నారంటే మీ ఇద్దరి మధ్యన ఏమి లేదన్నమాట, అండర్స్టాండింగ్ లేదు. అర్థం చేసుకునేటువంటి విషయంలో లోపం ఉంది. అర్థం చేసుకునే వ్యక్తి నువ్వు తప్పు మాట్లాడినా మంచిగానే తీసుకుంటాడు. అర్థం చేసుకోలేని వ్యక్తి ఉంటే నువ్వు మంచి మాట్లాడినా తప్పుగానే తీసుకుంటాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థం చేసుకున్న వ్యక్తుల దగ్గర మనసిప్పి మాట్లాడుకోండి. అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉంటే ఏమీ మాట్లాడకండి, ఏం మాట్లాడకండి, లిమిట్గా ఉండండి. ఇష్మాయేలుకి సారాకి అండర్స్టాండింగ్లో లోపం ఉంది. ఎటకారమే ఆడాడు, సరదాగానే మాట్లాడాడు, కానీ మ్యాటర్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఇంట్లో నుంచి గెంటేసేంతగా. అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవమ్మా. నిజం చెప్తున్నాను చూడండమ్మా, మానవుని యొక్క జీవితం దేని మీద ఆధారపడిందంటే అండర్స్టాండింగ్ అంటాను నేను. అర్థం చేసుకునే భర్త దొరకడం మహాభాగ్యం. అర్థం చేసుకునే భార్య దొరకడం మహాభాగ్యం. అర్థం చేసుకునే పిల్లలు, అర్థం చేసుకునే తల్లిదండ్రులు, అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు, అర్థం చేసుకునే బంధువులు ఉంటే లోకంలో గొడవ అనేది ఎక్కడన్నా కనబడుతుందా? అర్థం చేసుకునే మెంటాలిటీస్ లేవు కనుకే ప్రతి మధ్యన కూడా ఏదో గొడవ అనేది. కొంతమంది నేను చాలా క్లోజ్గా ఉంటాను, ఎందుకంటే నాకు తెలుసు అలా 100కి 100% నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళతో ఎలా మాట్లాడినా సరే ప్రాబ్లం రాదు. వాళ్ళతోనే మాట్లాడిగా బయటలతో మాట్లాడినాను. వాళ్ళతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా బయటలతో మాట్లాడలేను నేను. వాళ్ళతో మనసిప్పి మాట్లాడినట్టుగా బయటల ద్వారా మాట్లాడలేను. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న అండర్స్టాండింగ్ వాళ్ళ దగ్గర నాకు కనబడలేదు. వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నంతగా బయట నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చేమో. అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవడం కూడా చెప్తున్నాను, ఆయన తప్ప ఎవరు అర్థం చేసుకోలేదు నన్ను. ఉంటే భూమి మీద ఒక 2-3 ఉన్నారంతే. ఎవరు మనం ఏటో మన కరెక్ట్గా ఉన్నాం ఏటో మనకు తెలిస్తే, మన మీద మనకు నమ్మకం ఉంటే ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదండి. అండర్స్టాండింగ్ ఉండాలమ్మా. అండర్స్టాండింగ్ లేదు కాబట్టి మంచిలో కూడా ఏమి ఎదుగుతున్నారు, వాళ్ళు చెడు ఎదుగుతున్నారు. అర్థం చేసుకునే మెంటాలిటీ ఉందనుకో, చెడులో కూడా మంచిని ఎతకాలనిపిస్తుంది. చెడు మాట్లాడినా, చెడు ఉద్దేశం అక్కడ జరిగిన, చెడు ప్రగల్భాలు అక్కడ పలికిన, చెడు క్రియలు జరుగుతున్నా ఆ ఫోన్లే అని మంచిగా తీసుకుంటాం తప్ప చెడు మీదకి వెళ్ళడం. అర్థం చేసుకునేటువంటి లోపం. మొదటగానేమో చిన్నదానినే పెద్దగా తీసుకునేటువంటి వైఖరి దగ్గర ఇష్మాయేలు తప్పు చేశాడు. అక్కడ అమ్మో ఇప్పటి వరకు కూడా ఇద్దరికి పడట్లేదు, ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి, నేనంటే అసలే ఇష్టం ఉండదు మా పినతల్లికి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం నయ్యురా మంచిదిరా అని ఇష్మాయేలు కానీ ఉండుంటే అంత సమస్య రాకపోదును. కానీ చిన్నోడే కదా, కుర్రోడే కదా, తమ్ముడే కదా అని చెప్పి ఆ ఉన్న ఫ్రీడంలో లిటిల్ బిట్ ఎక్కిరింత పాలు చేసి ఉండొచ్చు, ఎటకారం వాడు ఉండొచ్చు. తల్లి ఎలా తీసేసుకుందే సీరియస్గా తీసుకుంది. వద్దు, అందరూ ఒకే రకంగా ఉంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉంటారు. కొంతమంది అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు, కొంతమంది చిన్నదానికి పెద్దదానికి కూడా పెద్ద రాద్ధాంతం చేసే వ్యక్తులు ఉంటారు.
కొంతమంది చిన్న మాటకి పెద్ద మాటకి కూడా పెద్ద పెద్ద గొడవలలోకి నడిపించేటువంటి వ్యక్తులు ఉంటారు. చిన్నదానికి అయిపోయి దీనికి ఎంత ఫీల్ అవుద్దాం అనుకోలేదండి బాబు, దీనికి ఎంత పెద్దగా అవుద్దాం అనుకోలేదండి బాబు, అసలు ఏమీ లేదండి బాబు ఇంతలాగా అనే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడడం నేను మంచిదంటాను. ఇష్మాయేల్కి నేను ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒకరు అర్థం చేసుకోలేని లోపాన్ని బట్టి నెట్టివేయబడినట్టు కుమారుడు అంటాను. వాస్తవానికి ఇష్మాయేల్లో తప్పు అనేది ఎక్కడా లేదండి, పాపం అనేది ఎక్కడా లేదు, అవిధేయత అనేది ఏ చోట కూడా లేదు. సరదాగా మాట్లాడినందుకొరకు ఇంటిలో నుంచి నెట్టివేయబడినటువంటి ఒక అమాయకుడు అని అంటాను నేను. అమాయకుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దీవించాడు. దీనుల యొక్క మొర ఆయన ఆలకించును అన్నది బైబిల్లో. రెండవదిగా ఇష్మాయేల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, చాలా ఇష్టం నాకు ఈ విషయంలో ఇష్మాయేల్ అంటే. నెట్టివేయబడ్డాడు కానీ ఉన్నట్టుగా మాట్లాడలేదు కాబట్టి, పక్షపాతం దేవుడే చూపట్లేదు కాబట్టి నేను చూపడానికి ఏర్పడ్డాడిని. ఇష్మాయేల్ సంతానం అనేది యూదులకు వ్యతిరేకులు, క్రైస్తులకు వ్యతిరేకాలు, కానీ ఆయనలో నాకు మంచిగా కనబడింది కాబట్టి నేను మంచిగా మాట్లాడతాను. ఇష్మాయేల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, అంతమంది వ్యక్తిని తల్లిని నిర్దాక్షిణ్యంగా గెంటేస్తున్నప్పటికీ కూడా పల్లెత్తి మాట అనలేదు. చూసారు లేదా? పల్లెత్తి ఒక్క మాట అన్నాడా? 11 అధ్యాయంలో అది కనబడుతుంది. అని ఆ కుర్రోడిని ఎంతలా గింటేస్తో చూడండి. 11వ వచనం చదవండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. ఎందుకు చేయబడింది ఆ దుఃఖం అంటే, సారమ్మ గెంటేని దాసి కొడుకుని ఈడ ఉండడానికి వీలు లేదు అని అన్నప్పుడు తండ్రి గారు ఫీల్ అయ్యారంట. మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. అయితే దేవుడు నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఈ మాట వినుము, ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతను కూడా ఒక జన్మగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళు తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆ భుజం మీద వాటిని పెట్టి ఆమెను ఏం చేశాడంట? పంపివేశాను. అంటే పంపేశారు అన్న మాట ఎలాగ ఉంటుంది అర్థం చేసుకోండి. నెట్టేశారు, గెంటేశారు అనే మాట బాగా వర్తిస్తుంది అక్కడ. పంపేశారు అనే మాట దగ్గర నెట్టి వేయబడ్డారు, గెంటి వేయబడ్డారు అంటే ఇంకా బాగుండేమో. గెంటి వేయబడ్డాను, ఆమె వెళ్ళి బైర్షెబా అరణ్యంలో తిరుగులాడుచుండెను. అంటే అంతమంది కలిసి రాత్రికి రాత్ర చీకటగా ఉండగానే నిర్దాక్షిణ్యంగా తల్లిని కొడుకుని గెంటేసిన ఒక మాటన్నా మాట్లాడండి. చూపించండి బైబిల్లో. ఎక్కడన్నా ఇష్మాయేలు తిరగబడినట్టుగా, ఎక్కడన్నా ఇష్మాయేలు సారాన్ని తిట్టినట్టుగా, దూషించినట్టుగా, అబ్రహాం మీద అవిధేయుడిగా ఉన్నట్టుగా ఎక్కడన్నా బైబిల్లో ఉందా? చిన్న కుర్రోడు కదండి పాపం, ఏం తెలియక 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది కాబట్టి ఆ వయసులో కుర్రోడికి ఏం తెలుస్తుందా అని అనడానికి కూడా వీలేదు. ఎందుకంటే అప్పటికే 17-18 సంవత్సరాలు మంచి పవర్లో ఉన్న క్యాండిడేట్, యూత్, టీనేజర్. ఎలా ఉంటుంది? రక్తం ఉడికిపోతూ ఉంటుంది. మా అమ్మని గంటెత్తారు, ముసలోడు నా అమ్మని బాగా అనుభవించి నన్ను కన్నీరు గెంటెత్తవా అని అన్నాడా? చెప్పండి. అన్నాడండి అమ్మా. సౌమ్యంగా వెళ్ళిపోయాడు. అంత మంచి క్యారెక్టర్ అయింది. అదే మనమైతే ఏమంటాం తెలుసా? మా అమ్మను పంపడానికి నువ్వెవరవరా రే, నీకెంత ఉందో నాకు అంతే హక్కు ఉందరా అని చెప్పి నేను ఎక్కడే కూర్చుంటాను, ఏం చేస్తావో చేసుకో, ఏం పీక్కుంటా పిక్కో, నేను మాత్రం కాదన్న ఇక్కడ అమ్మ నువ్వు కూడా రాతపడి కూర్చో అని కూర్చోబెడేద్దాం. 17 సంవత్సరాల టీనేజర్ తల్లిని, ఆ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రి గెంటేస్తే నోరు మూసుకుని బయటకు వచ్చాడు. అది మంచితనం.
అది యథార్థత. అందుకే యూదుల కంటే ఎక్కువగా దీవించబడింది ఎవరో తెలుసా? ఇష్మాయేలీలే. అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన సంతానమే. దుబాయ్ దగ్గరికి వెళ్తే ఓ 10 యుగాలైనా సరే అలాంటిది మన దేశంలో మన జీవితంలో రాదన్నట్టుగా బతుకుతుంటారు వాళ్ళు ఇప్పుడే. రిచెస్ట్ క్యాండిడేట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటాం మేము. ఆయన దీవించాడు అందుకే దేవుడు. యూదులకి వాగ్దానం ఉంది, నా కుమారులుగా నా స్వాస్థ్యముగా. ఇష్మాయేలులకి దీవెన ఉంది. ఇది దీవించడానికి ఉన్నారు, నోరు మూసుకుని పోయాడు. టీనేజర్ 17-18 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తల్లిని బయటికి గెంటెత్తుంటే ఒక్క మాట అనలేదండి. ఒక్క మాట అనలేదే. ఒక్క మాట అనకుండా తల్లితో పాటు పదమ్మా పద. కక్ష కనపడుతుంది ఇష్మాయేల్లో. తండ్రి గారి మీద, సారమ్మ గారి మీద విరోధ భావం కనబడుతుంది ఇష్మాయేల్లో. వ్యతిరేకత అనేటువంటిది ఏదైనా సరే ఇష్మాయేల్లో కొంతైనా సరే మనం కనుగొనగలమంటారా? ఎంత మాత్రము కూడా కక్ష కానీ, పగ కానీ, కార్పణ్యము కానీ, ద్వేషము కానీ లేకుండానే ఇంటిలో నుంచి సౌమ్యంగా బయటికి వచ్చినటువంటి గొప్ప కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేల్ ఒక్క మాట కూడా అనలేదండి తండ్రి గారిని. ఎంటెత్తది ఇదవతమ్మా, ఇదవతది గంటడానికి. రేపు మాపు సచ్చిలో ఉంది ముసలిదే, అప్పటికే ముసలిది అయిపోయింది. దీని మాటతో మనకు పనెట్టి, నువ్వెలా కొన్నావు అది ఎలా కొంది, పోనే ముసలిదానా ముసలోడా అని అన్నారా? ఏమన్నారు? నోరు మూసుకుని పోయారు. జెన్యూన్ క్యారెక్టర్ ఇది, అందుకే దీవించాడు. తిరగబడలేదండి. నాకు తెలిసి హాగరు ఇష్మాయేలుకి చిన్నప్పుడే చెప్పు ఉండొచ్చు, ఒరే నీ పెద్దమ్మకి మనం అంటే అసలు ఇష్టం ఉండదురా, పెద్దమ్మేనే అవుతుంది, అసలే ఇష్టం ఉండదురా, ఏ అమ్మా అలా అంటున్నా మంచిదే కదా అని అంటే, కాదురా నీకు తెలియని విషయం ఏంటో తెలుసా, నువ్వు కడుపులో ఉండగానే ఒకసారి గెంటేసిందిరా నన్ను. గెంటలేదా? కడుపుతో ఉన్నప్పుడు గెంటలేదా? అవన్నీ తల్లి చెప్పే ఉంటుందా చెప్పి ఉండదా? అన్ని చెప్పున్నప్పటికీ కూడా వాళ్ళ మీద పగెట్టుకున్నాడా? అది ఉండాలి, ఆ క్యారెక్టర్ ఉండాలి. ఇష్మాయేల్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. తల్లి ఖచ్చితంగా చిన్నప్పుడు చెప్పే ఉండొచ్చు, ఒరే మనం అంటే అసలే ఇష్టం ఉండదురా సారాకి, మీ పెద్దమ్మకి అసలే ఇష్టం ఉండదు. నాన్నగారికి మనం అంటే ఇష్టమే, నేనైనా నువ్వన్నా చాలా ఇష్టమే, కానీ పెద్దమ్మకి మాత్రం నువ్వు అంటే అసలే ఇష్టం ఉండదురా. గెంటేసిందిరా ఒకసారి, కడుపుతో ఉన్నప్పుడే గెంటి వేయబడ్డాను రా కుమారుడా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను అరణ్యంలో తిరిగినటువంటి వ్యక్తిని రా. అంత నరకయాతను అనుభవించాను రా వాళ్ళ వల్ల, అన్ని కష్టాలు అనుభవించాను రా వాళ్ళ వల్ల, అంత అసహించుకున్నారా నన్ను. ఈ మాటలన్నీ కూడా ఖచ్చితంగా హాగరు అనుభవించిన శ్రమంతా కూడా కొడుకు చెప్పుకొని ఉండొచ్చు. అంత పెద్దవాడైన కొడుకు సైతం ఒక్క మాట అనలేదండి సారమ్మనే. తండ్రి గారిని ఒక్క మాట అనలేదు. ఆహా ఇంత పగట్టుకున్నావా అని చెప్పి వాళ్ళ మీద తిరగబడ్డా? నోరు మూసుకుని పోయాడు. నోరు మూసుకుని పోయాడు. అంత మంచోడు ఇష్మాయేల్. ఇష్మాయేల్ మంచుడే కదా? ఇప్పుడు చెప్పండి, ఇష్మాయేల్ మంచుడే కదా? మనం చేసింది ఏముండదు, మన పడిన కష్టం ఏమి ఉండదు, మన పాటు ఏమి ఉండదు. కానీ ఎవరన్నా సరే మనల్ని ఏ విషయంలో అయినా సరే అన్యాయం చేస్తాను, ఓ ఇంతకాలం చేసింది అంత వృధా అయిపోద్దా, మేము పిచ్చోళమైన ఇంతకాలం వెనకాల చేసావా, సాకిరీ చేసావా అని అంటావా అనవా? మేము పిచ్చోళమా, మేము పిచ్చోళ్ళు కాబట్టి ఎంత ఇలా ఇలా చేసుకోవచ్చో మేమన్నీ, మంచి గిఫ్ట్ ఇస్తున్నారులే అని అంటామా అనమా? కానీ అన్నాడండి ఇష్మాయేలే కదండి, హాగరు కూడా అనలేదండి. మహాతల్లి దీవించబడిందండి, ఆ తరం ఆ వంశం దీవించబడింది. ఆ దీవెని ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది, ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. నిజమే చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ ఉండాలి, అదే దైవ సంబంధమైనటువంటి అనుభవం అంటాను నేను. నీకు చెడు తలపెట్టేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా తలదించుకొని వెళ్ళిపోయేటువంటి క్రైస్తవుడిగా నేను ఉండాలి. నేను అన్నారని, తిట్టారని, అన్యాయం చేశారని, నిన్ను అలా చేద్దాం అనుకుంటున్నారు, ఇలా చేద్దాం అనుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి వ్యక్తి అయితే నువ్వు క్రైస్తవుడు ఎంత మాత్రమో కూడా కాదు. నేను చేశాను, నేను చూశాను, నేను పెట్టాను, ఈ రోజు నన్ను కాదంటారా? ఈ రోజు నాకు అన్యాయం చేస్తారంటే చూస్తూ ఎలా ఊరుకుంటామంటే అసలు క్రైస్తవుడే కాదా? అర్థమైందా లేదా? నిజం, ఇష్మాయేల్ అంత నీతిమంతుడు.
నిజమే, కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది ఈ దరిద్రమైన అనుభవం. ఆఖరిలాగా అక్కడ రాయబడలేక నాకున్న ఆత్మ ప్రేరేపణ, చిన్నపిల్లలకి అభం శుభం తెలియని పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరి పోసేస్తూ ఉంటారు. ఆడు అలాంటోడు, ఇది ఎలాంటిదిరా, మీ పిన్ని అలాంటిది, మీ అత్త అలాంటి, మీ మామయ్యగడు అలాంటోడు, మీ చిన్నాన్న అలాంటోడు, మీ అన్నయ్యగడు అలాంటోడు, మీ చెల్లి అలాంటిది, మీ అక్క అలాంటిదిరా అని చెప్పి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నూరు పోతూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లలు కూడా ఏం కలిగి ఉంటారు? ద్వేషం కలిగి ఉంటారు, విభేదాలు కలిగి ఉంటారు. ఎప్పుడో ఏదో జరిగింది తల్లిదండ్రులకి మధ్యన, తల్లికి మధ్యన, పినికి తల్లికి మధ్యన, అక్కకి చెల్లికి మధ్యన, అది వాళ్ళతో పోదు, తరతరాలు కొనసాగించబడుతుంటుంది. అంటే ఈ తల్లి ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరు పోతూ ఉంటుంది. అలా నూరు పోసినప్పటికీ ఆ నూరు పోసినటువంటి చెడును మాత్రం నీ హృదయంలో పెట్టుకోవడానికి వీలు లేనే లేదు. ఖచ్చితంగా పోసింది హాగరు, లేకపోతే ఈ మాట నా నోట పలకనివ్వడు దేవుడు. నూరు పోయికండి పిల్లలకి. ఒకవేళ నువ్వేనా అన్యాయం చేయబడ్డవేమో, ఒకవేళ నీ కుటుంబంలో నిన్ను చిన్న చూపి చూసినటువంటి వ్యక్తులు నీ బంధువులని ఎవరంటే ఉండొచ్చేమో, ఒకవేళ నీ కుటుంబ సభ్యులే నిన్ను చాలా విషయాల్లో మోసపరిచినటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో, అది నీ వరకే అది అయిపోవాలి తప్ప పిల్లలకి ఆడ అలాంటోడు, ఇది ఎలాంటిదిరా, మనల్ని ఎలా అన్యాయం చేశారా, మనల్ని ఎలా మోసపరిచారా, మనల్ని ఎలా చిన్న చూపు చూశారా అని చెప్పి పిల్లలకి నేర్పించడం ఏంట్రా దరిద్రం. పిల్లలకి చెప్పి వాళ్ళ మనసుల్లో లేని విషయాన్ని నింపుతానంటారేటండి. మీరు పడ్డాయి, మీరు చేసినవి సరిపోవో, మా పిల్లలు కూడా కొట్టుకొని సావాలన్నట్టుగా నేర్పడం అది అర్థం. ఆ తల్లి ఆ తండ్రి పెంపకం మంచిది కాదంటున్నట్టు వారు. మీకు ఏమంటే మీరు తేల్చుకోవాలి, మీరు సమాధాన పడాలి, మీరు పరిష్కరించుకోవాలి. అంతేకాని పిల్లల దగ్గర మాట్లాడతారండి. ఎప్పుడో జరిగినాయి అన్నీ కూడా ఈడు అలాటోడు ఇలాటోడు అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడితే చిన్న వయసు నుంచి వాళ్ళ హృదయాల్లో ముద్ర పడిపోతావు చెడ్డవాళ్ళని. అన్యాయం చేసేసారా మనల్ని, గెంటేశారా మనల్ని, మోసం చేసేసారా మనల్ని, ఇది మంచిది కాదు, మంచోడు కదరా, ఇడు మమ్మల్ని అలా అన్నాడు. ఇలా పిల్లలు నేర్పుతావా? నువ్వు చచ్చిపోయినా సరే ఆ కక్ష, ఆ భేదము, ఆ బాధ, ఆ ద్వేషం అనేది పిల్లల హృదయంలో ఉండదు. మాట్లాడడం అయితే బాగానే మాట్లాడొచ్చేమో, కానీ హృదయం నిండా కూడా కోపము ద్వేషం ఉండే మాట్లాడరు. అంతకంటే పెద్ద పాపం అది. అన్యం పుణ్యం తెలియని పిల్లలకి నేర్పుతూ ఉంటారు, చిన్నప్పటి నుంచి నూరిపోతూ ఉంటారు దరిద్రులు. పెద్ద అయిన కూడా ఈ పిల్లలు కూడా అదే కక్ష, అదే ద్వేషం. ఒకవేళ అలాంటి నూరు పోసేటువంటి తల్లి తండ్రి నీకు ఉంటే, ఎన్ని నూరు పూసినా మాత్రం దైవ సంబంధమైన హృదయం మాత్రం కలిగి ఉండి యవన బిడ్డ, ఎన్ని విధాలుగా వాళ్ళని ఎన్ని విధాలుగా నీ ముందు బ్యాడ్ చేసినప్పటికి కూడా, ఎన్ని విధాలుగా వాళ్ళ మీద ద్వేషం నీ ముందు పుట్టించినప్పటికీ కూడా, వాళ్ళని ఎన్ని విధాలుగా చెడ్డ అభిప్రాయం వాళ్ళ పట్ల నీకు కలిగేట్టుగా చేసినప్పటికీ కూడా, ఈ చెవుతో వినేసి అదే చెవుతో వదిలేయి ఇష్మాయిలు వలే. అంతేకాని వాళ్ళన్న మాటలు పట్టుకుని జీవితాంతం హృదయంలో పెట్టుకొని నువ్వు వినత సరిపోక రేపు పొద్దున్న నీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నేర్పుతావు. ఆడు ఇంకోటి నేర్పుతాడు, మా తాత ఉండేవాడు, మా అమ్మమ్మ ఉండేది, మా అత్త ఉండేది, అలా చేసింది అని చెప్పి పిల్లలు వెళ్ళిపోతుంటాయి ద్వేషాలన్నీ. ఇంకా ఏంటి నేను చెప్పింది అబద్ధం అయితే మాట్లాడకండి, నిజమైతే మాత్రం హల్లీలీ చెప్పాడు. అబ్బే రాధ పలసగా వస్తుంది, ఎందుకంటే మన బతుకులన్నీ అయ్యే. మా పిన్ని లాంటిది, మా అత్త లాంటిది, మా మామిగడు ఎలాంటి, ఈడు అలాంటి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పేటువంటి వ్యక్తులు కాబట్టి హల్లీలీ అని కూడా అనలేకపోతున్నారు. నీ ఎప్పుడు అలా నేర్పలేదు ఉన్న వాళ్ళు దమ్ముంటే చెయ్యొత్తండి, ఎత్తండ్రా దమ్ముంటేనే. మేము పిల్లలకి ఎప్పుడూ కూడా బంధువుల మీద, చుట్టాల మీద, కుటుంబీకుల మీద చెడ్డ అభిప్రాయం కలిగించేట్టుగా పిల్లల ముందు ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మాట్లాడలేదన్న వాళ్ళు చేయొద్దండి. మీరు క్రైస్తువులు అనిపించుకుంటారా? దుష్ట శక్తులే మీరే పెద్ద నిమ్మకాయకెళ్ళి. దావీదు మహిమంతా మీలో ఉంటుంది. పైగా క్రైస్తువులు పావురం పిల్లలం మేము, పావురం పిల్ల లేకపోతే చిలక పిల్ల, గెద్దలో రాబోదులు మీరు టైం మొత్తం తెలుస్తుంది, ఎగరేసి తినేస్తారు. అంటే అందరూ చెప్పేశారే, అత్తగారు మాంగారు చేసినవి, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు అన్నీ పిల్లలకి అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ బాగా నూరు పోసారే. అబ్బా నూరు పోసారు కానీ రే, నా దగ్గర రక్షణ పొందుకున్న మీ పిల్లలకి మాత్రం అలాంటి నూరు పోయికండి. ఆ కక్షలో కార్పణ్యాలు, ద్వేషాలు తరతరాలు వెళ్లకుండా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఏదన్నా జరిగితే, ఏదన్నా అన్యాయం చేయబడి, ఏదన్నా ఇబ్బందులు జరిగితే మీ వరకు అది ఆగిపోయడానికి ప్రయత్నించండి. మీ పిల్లలకి నేర్పించకండి అమ్మా.
కుటుంబాన్ని బ్యాట చేసుకోకండి, బంధువులని బ్యాట చేయకండి పిల్లల దగ్గర. ఒకవేళ చేసినా సరే పిల్లలకి మీరు అలా ఉండకండి. ఇష్మాయేల్ వలె అన్నీ మర్చిపోయి తలదించుకొని వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడో మీరే చూద్దరు. కానీ తను తగ్గించుకున్నవాడు ఎప్పటికైనా సరే ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. ఇష్మాయేల్ తగ్గించుకున్నాడు తనగా. వాస్తవానికి అదేంటి, నేను ఎలాగ బయటికి వెళ్ళిపోతాను? నాకు అందులో భాగం లేదా? నేను నీ కొడుకుని కదా, ఆ ముసలి దేవతం అంటే నేను వెళ్ళిపోవడం ఏంటమ్మా, నువ్వు కూర్చో అమ్మ తేల్చుకుందాం అని అన్నాడండి. తగ్గించుకుని వెళ్ళిపోయాడు. అందుకే అంత ఎత్తేసాడు దేవుడు, ఏకంగానే ఎత్తేసాడు. వాళ్ళ బాత్రూమ్లు బంగారు బాత్రూమ్లు తెలుసా? వాళ్ళ బాత్రూమ్లు వాడి బాత్రూమ్లు బంగారం బాత్రూమ్లు. వాళ్ళ బంగారం పింగాణంలో ఉచ్చపోతారు వాళ్ళు, అంతగా దీవించబడరు వాళ్ళు. నువ్వా ఆ టైపు వాళ్ళు బాగున్నారా, మనం బాగున్నావా? చెప్పండి. తగ్గించుకున్నవాడు బాగున్నాడు, ఏ అన్నవాడు బాగున్నాడా? మీరు మాట్లాడరేటరే ఎవరనే? నిజం. బంగారి వాష్రూమ్స్ ఉంటాయి వాళ్ళకి, బంగారు టబ్బులు ఉంటాయి వాళ్ళకి, బంగారు కమోడ్స్లో అన్నీ అవుతుంటాయి వాళ్ళకి. ఆ బంగారాన్ని మెల్ల వేసుకుంటాం. నీకు మహా గొప్ప నెక్లెస్. వాళ్ళు అన్నీ కూడా అందులోనే. వాళ్ళు ఎంత గొప్పలు అర్థం చేసుకోండి. సుస్సిపోస్తారు బంగారం మీద. నువ్వు గొప్పడు, వారు గొప్ప. నిజం తెలీదా? అరబ్ షేకుల దగ్గరికి వెళ్ళారనుకో, నాకు ఎన్ని నెక్లెస్లు ఉన్నాయో తెలుసా, ఇక మా అమ్మ ఏంచింది నెలతాడు అని చూపించా కనుక, వాళ్ళ బాత్రూమ్కి వచ్చి చూడ సార్ అంటారు. బాత్రూమ్ చూసిన దగ్గర గుండె అయిపోయి చచ్చిపోతావు. ఆడు సో పెట్టుకుని అట్ట పెట్టే ఉంటుంది బంగారంతో, అదే ఉంటుందో కేజీ అంతో. ఆడు సరదాగా స్నానం చేసి ఇలాగ దుద్దుకుని ఇది ఉంటుంది చూడండి, అదే ఉంటుంది నీ ఆస్తి అంతా. ఆడి దగ్గరికి వెళ్ళి చూపించిన నల్లపూసలో నెక్లెస్ అని చూపించి, నా బాత్రూమ్ చూపిస్తాను రా అంటాడు. అమ్మో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాత్రూమ్ చిన్న పెచ్చో ఏదో చిన్న కొట్టుకుని వచ్చేస్తామండి బాబు అన్నాడు. వస్తున్నాడు మీరు పెచ్చో సోపు పెట్టో, లేకపోతే పోతైపోయిందో కమోడు ఇలా ఫ్లెష్ నొక్కుతారు కదా నిప్పేస్తానండి, లేదంటే ఆ కొల్ల అయితే నిప్పుకొని వచ్చేస్తాం అనుకుంటున్నారా? అందుకే దీవించబడరా మళ్ళా అరబ్ కంట్రీస్లో. పిలిచాల్లో ట్రంప్ అంటాడు ఒక ఆయన పేరు, అరబ్ షేక్ రాజ్, పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నీకు 7 సనుకులతో సమానమే అంటాడు ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్. అంత ఆస్తుంది వాళ్ళకి. అపర కుబేర్లలో ట్రిలియనియర్స్ వాళ్ళందరూ ఒకటి, నాట్ బిలియనియర్స్, ట్రిలియనియర్స్. అంతగా దీవించబడ్డారు. అంటే అన్యాయం చేయబడుతున్నామని తెలిసి కూడా నోరు మూసుకొని బయటకు వచ్చాడు. గొడవ పెట్టుకోలేదు, తిరుగుబాటు చేయలేదు. నీకెంత ఉంటే నాకెంత ఉండాలి, ఆడొక్కడే కొడుక నేను కాదా అని గొడవ పెట్టుకోలేదు. సౌమ్యమైన మనసు కలిగి బయటకు వచ్చేసాడు. ఆ మనసు నువ్వు కలిగి ఉంటే నీకు మించిన దీవెన ఇంకెవరో కూడా లేదన్నట్టుగా దీవిస్తాడు దేవుడు. అన్యాయం చేయబడ్డాడు ఆ వ్యక్తి పాపం. నిజం. కొన్ని విషయాలు పిల్లలకి చెప్తున్నాను చూడండి, మీకు తెలిసి తెలియకుండా పెద్దోళ్ళు గొడవల్లో తలదోచకండి. మా అమ్మనే అంటావా, మా బాబునే అంటావరా, నువ్వు ఎంత తోడురా, మా అమ్మనంటే నువ్వు ఊరుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతగా వాళ్ళ మధ్యన ఏం జరిగిందో నీకు తెలుసా? ఆఖరికి సారాకి మధ్యన ఇష్మాయేలుకి ఏం జరిగిందన్నది తెలియదు వాస్తవానికి. ఇవి నిజం చెప్పొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. అయినా సరే నోరు మూసుకొని ఉన్నాడు. కానీ కొంతమంది ఉంటారు నిజాలు తెలియ వాళ్ళకి, వెనకాల ఏం జరిగిందో తెలీదు, అసలు ఈ గొడవలు ఎందుకు ప్రారంభించబడ్డాయి అనేది తెలియదు, అసలు సమస్య ఎక్కడొచ్చింది అనేటువంటి తెలియదు. ఇవేమీ తెలియకుండా మా అమ్మ కాబట్టి మా నాన్న కాబట్టి వీళ్ళకే సపోర్ట్ చేస్తాను. మా అమ్మ ఎంతైనా సరే నాకు అమ్మ కాకపోద్దా మా నాన్న కాకపోద్దా, మా అమ్మే కరెక్ట్ మా నాన్నే కరెక్ట్. ఉండరా లెటర్లు? నీకు ఏం తెలుసు? మీ అమ్మ చెప్పిందే నిజం నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు మీ బాబు చెప్పిందే కరెక్ట్ నువ్వు ఎలా అనుకుంటున్నావు? అక్కడ జరిగిన సన్నివేశం నీకు తెలియదు కదా, ఆ సందర్భం ఏంటో నీకు తెలియదు కదా. నీకు ఏమీ తెలియకుండా ఒకవైపు నేసి ఒకరిని తప్పుపడదాం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అర్థమవుతుందా మీకు? మీ అమ్మన్నంత మాత్రాన్ని మీ అమ్మకు సపోర్ట్ చేసే వ్యక్తి అయితే క్రైస్తవుడు అనిపించుకోవు. నీతి న్యాయం ఉన్నట్టు మాట్లాడు, యథార్థంగా మాట్లాడు. యథార్థవంతులు వర్ధిల్లుతారని ఉంది. నీతిమంతులు పిల్లలు ఆకలి కొనుట నేను చూడలేదన్నాడు ఆయన. అంతేకాని మా అమ్మ కాబట్టి నేను మా అమ్మకు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారండి? అమ్మకే నాన్నకే కాదు సపోర్టు, న్యాయానికి సపోర్ట్ చేయి, నిజానికి సపోర్ట్ చేయి, సత్యానికి సపోర్ట్ చేయి, యథార్థంగా ఉన్న వ్యక్తులకు సపోర్ట్ చేయి.
యథార్థత కోల్పోయిన వ్యక్తి మీ అమ్మైనా నానైనా సరే వాళ్ళని కాదని నిలబడు. అంతేగాని తప్పులన్నీ మీ అమ్మలో పెట్టుకొని, తప్పులన్నీ మీ నాన్నలో పెట్టుకొని, అయినా మా అమ్మ కాబట్టి మా నాన్న కాబట్టి నేను సపోర్ట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అది నీతి వైపే నిలబడు, న్యాయం వైపే నిలబడు, నిజాయితీగా నిలబడు. పిల్లల్లో కనబడేది నాకు చాలా దరిద్రమైన అనుభవం. పిల్లల్లోనే ఎక్కువ చూసే విషయం. మా అమ్మని అంటారండి, ఎందుకు అన్నారు మీ అమ్మని, మీ నాన్న ఎందుకు అన్నారు ఆ మాట, నిన్ను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో, ఇన్ని సమస్యలు నీ జీవితంలో, మీ అమ్మగారి జీవితంలో, మీ నాన్నగారి జీవితంలో, మీ కుటుంబంలో ఎందుకు వచ్చినాయి అని ఆలోచన చేయడం మొదలు పెట్టండి తప్ప వన్ సైడ్ ఎప్పుడు ఆలోచించకూడదు అంటది మా అమ్మ. ఒకవైపు నుంచి చెప్పిన మాటను బట్టి ఎప్పుడూ కూడా తీర్పు తీర్చొద్దు అంటది మా అమ్మ. రెండు వైపులు కూడా నువ్వు వినాలి, రెండు వైపులు కూడా నువ్వు చూడాలి. కరెక్ట్గా మాట్లాడుతుంది మా అమ్మ విషయంలో. వన్ సైడ్ వింటావేట్రా, టూ సైడ్స్ కూడా వినాలి. వీళ్ళు ఎలా అంటున్నారో వాళ్ళు ఏమంటున్నారు కూడా తెలాలి కదా. వీళ్ళు అన్న మాటను బట్టి ఇల్లు కరెక్ట్ అంటావేట్రా నువ్వు, కాదు. రెండు వైపులా కూడా సమన్యాయము ఉంటేనే మాట్లాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పెద్దవారి విషయాల్లో తలదోచుకోండి. పిల్లలు మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఎందుకంటే ముందు ఏం జరిగినాయో మీకు తెలియదు. అది ఏ విషయంలో అయినా సరే పిల్లలుగానే ఉండే ఇష్మాయిల్లా ఉండండి. అంతేగాని మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ ఇంటి వారిని ఎవరో ఏదో అన్నారని ఎగేసుకుని కాలు దువ్వేకండి. కాలు దువ్వేసి వెళ్ళిపోకండి. న్యాయంగా బ్రతకండి, న్యాయంగా ఆలోచించండి, న్యాయంగా తీర్పు తీర్చండి. అసలు తీర్పే తీర్చొద్దు. తీర్చాడండి ఇష్మాయిల్ తీర్పు. ఒక మాట అన్నాడమ్మ సారమ్మనే మహానుభావుడు. ఏం మనిషి అండి, ఏం క్యారెక్టర్ అండి. ఇష్మాయిల్ తిడుతుంటారు యూదులు, కరెక్ట్ కాదు. సూపర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అది. ఒక్క మాట అనలేదు. పోనీ ఏమన్నా కొంచెం ఊపుగా బలం ఉన్న వాళ్ళు ఏమన్నానే ఆ డేరాలు తీసుకుని అబ్రహాంని సారాన్ని పుసుకన్నాడు అనుకో, రాజు అయిపోతాడు. ఇక్కడ ఇష్మాయిల్ అనగలడా, అనలేడా? అన్నాడా? ముసలిది అయిపోతుంది ఇంక దీంతో పని, టాప్ మెడ రిక్కడతో అయిపోయిందే. ఒక్క మాట అనలేదు. ఒక్క విషయంలో కూడా తిరగబడలేదు. తిరగబడిపోకుండా ఊరికే తిరగబడిపోతారు కొంతమంది. మన ఇంటి మీదకి వచ్చేస్తే తిరగబడిపోతారు, మన కుటుంబాల మీదకి వచ్చేస్తే తిరగబడిపోతారు. మన అమ్మని ఎవ్వరూ ఏమనకూడదు, మన బాబుని ఎవ్వరూ ఏమనకూడదు. మన అమ్మ బాబులు అందరూ అనొచ్చు, వీళ్ళు నోరేసుకుని అందరి మీద పడిపోవచ్చు, కానీ మన మీద ఎవరో పడకూడదు. మన మీద ఎవరన్నా పడితే మేము ఊరుకోం. పిల్లలు కానీ సిగ్గుండల్లా. యవనస్తుల గురించి ఇష్మాయిల్ జీవితం అంటాను నేను. అంత నేర్చుకోవచ్చు ఇష్మాయిల్ని. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. చాలా విషయాలు నేర్పించాడు దేవుడు. సమయం లేదు నాకు. చాలా 3 వచనాల్లో ఇష్మాయిల్ జీవితం అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాను నేను. అద్భుతమైన పాఠాలు. కానీ సమయం లేదు కనుక నేను 2 విషయాలతోనే ముగింపులోకి రావాలని ఆశపడుతున్నాను. ఉండకండి చిన్నపిల్లలారా, మీకు తెలియదు. యవ్వన బిడ్డలారా, మునుపు జరిగిన విషయాలు ఏవి కూడా తెలియదు. మీ నాన్న మీ అమ్మను సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది మానుకోండి. జరిగిన విషయాన్ని గమనించి దేవుని అడిగి తెలుసుకొని ఎంతవరకు న్యాయం అనే దాన్ని బట్టి మీరు వెళ్ళాలి తప్ప అది ఎంత మాత్రం కూడా మంచిగా నినకూడదు. నేను చెప్తున్నట్టున్నావు కదమ్మా, నాకు ఎవరో వీళ్ళకి వ్యతిరేకలే, వాళ్ళ రక్షణ ముందుకున్న త్రాప్తరం పడుతుంది ఆ పిల్ల. నాకు ఎంత వచ్చిందో పిల్ల క్యారెక్టర్. అన్యాయం చేయబడిన కుటుంబం ఇది. అన్యాయం చేసిన వ్యక్తులు రక్షించబడాలని తాపత్రయం పడుతుంది ఆ పిల్ల. మా వాళ్ళు ఎంతైనా మా వాళ్ళు కాకపోతారా, అవుతుందిలే, అది ఉండాలా. అంతేగాని మా అమ్మని మోసం చేశాడు, మా బాబుని మోసం చేశాడు, మమ్మల్ని అలా వాడుకున్నారు, ఇలా వాడుకున్నారు, ఈరోజు మమ్మల్ని మాటలు అన్నారని చెప్పి వాళ్ళ మీద కక్షాద్వేషం పెట్టుకోవడం అనేది క్రైస్తవ్యం కాదు. అది దేవుని మనసు ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే ఆయన చీకటిని వెలుగుని ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడే. మనసుల్లో బిడ్డేసుకుంటున్నారు యవ్వన బిడ్డలు అందరూ కూడా. ఇప్పుడెప్పుడో జరిగిపోయినాయి, తాతల కాలంలో జరిగిపోయినాయి, ఇప్పటికీ. ఒకవేళ అలాంటి అనుభవం కానీ నీలో ఎవరిలో అయినా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడాడు. ఈరోజు కేవలం నీ గురించి మాత్రమే మాట్లాడాడు. అనేక నుంచి ఆ అనుభవాన్ని వదిలిపెట్టడం ఎంతైనా మంచిది. అన్యాయం చేయబడుతున్నప్పుడు తల దించుకుని వెళ్ళిపోండి. అన్యాయం చేయబడుతున్నామో, మోసగించబడుతున్నామో, త్రోసివేయబడుతున్నామో,
అని తెలిసి కూడా దాన్ని భరించినోడు ఎప్పుడో కూడా హెచ్చించబడతాడు. ఇష్మాయేల్ లాగా తిరగబడినోడు ఎప్పటికైనా సరే తొక్కివేయబడతాడు. తిరగబడకండి. గొర్రె స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తులైతే తల వంచుకొని వెళ్ళిపోండి. తల వంచుకొని వెళ్ళిపోండి. రివర్స్ అవి చేత క్రైస్తవ్యం కాదమ్మా. తగ్గించుకోవాలి. అక్కడ తగ్గిస్తే నేను హెచ్చింటాడు. ఎంత వదులుకుంటే అన్ని ఇస్తాడు దేవుడు. నేను వదులుకోను అన్నిటిలో నాకు భాగం కావాలి. నాకెందుకు రాదు? నేను కాదా? నా రక్తం కాదా? మా బాబుది కాదా? ఇవన్నీ అంటే వస్తాయి, ఆయన ఇచ్చి రావు. ఇహలోక సంబంధమైన వాటిని పొందుకొని తృప్తిపడంతే. ఆయన ఇచ్చి కానీ ఇచ్చామనుకో బంగారు కొమ్మూడుల్లో చుచ్చిపోయచ్చు. పోతున్నారు అరబ్ షేకులు. ఏది బాగుంది చెప్పండి? అది ఆయన దీవెంత అలా ఉంటుంది. లోక సంబంధమైనవి కావాలనుకుంటే ఇలాగ ఉంటాం. నీకు ఏ దీవెని కావాలి? ఆయన ఇచ్చేది కావాలా? మన బంధువులు, మన పితరులు, లేకపోతే మన కష్టాన్ని బట్టి వచ్చి కావాలా? ఈ కావాలి అని అనుకుంటే గొడవలు పెట్టుకో. ఈ కావాలంటే ఎగిరిపోడు. ఈ కావాలంటే కాలు దువ్వు. అవి కావాలనుకుంటే నోరు మూసుకుని వెళ్ళిపోయి ఇష్మాయేల్లాగా అన్నీ ఎత్తాడు దేవుడు. అవి శాశ్వతం ఉండిపోతాయి, ఈ క్షణం మాత్రమే ఉంటాయి. నాకు ఎప్పుడు కూడా మాట నచ్చుతూ ఉంటుంది. నాకు ప్రసన్న గారు మా అమ్మగారు అనుకుంటాను, ఒరే గురువుకి తగిన శిష్యులరా బాబు అని అంటూ ఉంటుంది వీళ్ళిద్దరి గురించి. మా అమ్మ వీళ్ళు నిజంగా హార్ట్ఫుల్గా మాట్లాడతారా లేకపోతే యాక్ట్ చేస్తారో నాకు తెలదలే. తెలియకుండా అలాగే వెళ్ళి పాజిటివ్గా మాట్లాడతాను అనకూడదు. ఎందుకమ్మా ఇహలోక సంబంధమైన ఆస్తులు మనకెందుకమ్మా, పరలోకంలో ఇచ్చడమా దేవుడు అని అంటూ ఉంటారండి. సైట్ ఏదో ఒక గొడవల్లో కోర్టు కేసుల్లో ఉంటే వీళ్ళ అమ్మతో వాదిస్తూ ఉంటారండి. అన్నయ్య ఏం చెప్తున్నాడు? భూ సంబంధమైన వాటి గురించి పోకలాడమాడా, పరలోకం వాటిగా మాట్లాడుతూ ఏ ఆస్తులు అమ్మా అని అంటూ ఉంటారండి. అది ఉండాలా? ఎందుకంటే మనకి గడిగుడ్డు. మనం పోయామనుకోండి ఇంకోటి అనిపెత్తాడు. మనం పోయామనుకోండి మనం పడుకున్న మంచం ఇంకోటి పడుకుంటాడు. మనం వేసుకున్న నెక్లెస్ ఇంకోటి వేసుకుంటాడు. మన కట్టిన చీర ఇంకోటి కడతాడు. మనం ఎక్కిన బండి ఇంకోటి వాడతాడు. ఇంకోటికి వెళ్ళిపోద్ది. అవి ఎవడో వాడ్డా మన కోసం అలాగ ఉంచేసాడు ఆయన. నీ కొరకు నేను అక్కడికి ఏమి సిద్ధపరచడానికి వెళ్తున్నాను? నివాసాలు. అవి ఎవడో వాడ్డా, నీది నీకే. ఆయన ఇచ్చి అలా ఉంటాయి. ఇష్మాయేల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది, యథార్థత కూడా ఎక్కువే ఉందంటాను నేను. అంత ఇష్టం నాకు ఇష్మాయేల్ అంటే. ఇంకా చెప్పండి ఇష్మాయేల్ కోసం అంటే 2 వారాలు చెప్తాను, టైం లేదు కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం.